హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు యూనిక్ స్టడీ సర్కిల్ యూట్యూబ్ ఛానల్. సో ఈ సెషన్లో మనము ఎస్ఐ ప్రిలిమినరీ ఎగ్జామ్కి సంబంధించి గ్రాండ్ టెస్ట్ 62 అర్థమెటిక్ పార్ట్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సో మనం ఈ టెస్ట్లో 50 అర్థమెటిక్ క్వశ్చన్స్, 50 రీజనింగ్ క్వశ్చన్స్, 100 జిఎస్ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ 50 అర్థమెటిక్ క్వశ్చన్స్లో మనము 25 క్వశ్చన్స్, ఫస్ట్ 25 క్వశ్చన్స్ ఏవైతున్నాయో వాటి ఎక్స్ప్లెనేషన్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. చూడండి. So the ratio of iPhone users to OnePlus 4:5, OnePlus to Xiaomi 6:7. iPhone users is increased by 25%. OnePlus users is increased in the ratio of 3:4. Xiaomi users is increased by 20%. Then what is the new ratio of iPhone, OnePlus and Xiaomi users after increase? సో సింపుల్ క్వశ్చన్, ఏం లేదు ఇక్కడ చూడండి. ఫస్ట్ మనకు ఐఫోన్ ఉంది, OnePlus ఉంది, Xiaomi ఉంది. సో ఫస్ట్ ఐఫోన్ యూజర్స్కి OnePlus యూజర్స్కి రేషియో ఏముంది? 4:5 ఉంది. నెక్స్ట్ వచ్చేసి OnePlus to Xiaomi ఏముంది? 6:7 ఉంది. సో మనం ఈ 5 ఇక్కడ ఎక్స్టెండ్ చేస్తాం, ఈ 6 ఇక్కడికి వచ్చేస్తుంది. ఇది 24, ఇది 30, ఇది 35. అంటే సింపుల్గా ఐఫోన్ యూజర్స్కి తర్వాత OnePlus యూజర్స్కి Xiaomi యూజర్స్కి రేషియో ఎలా ఉంది అంటే ప్రాపర్ రేషియో 24:30:35 ఉంది. కాకపోతే ఇప్పుడు వీళ్ళది సో మనకి ఎలా ఉందో చూడండి. ఇక్కడ ఐఫోన్ యూజర్స్ 25% ఇంక్రీజ్ అన్నాడు, అంటే ఈ వాల్యూ 25% ఇంక్రీజ్ చేయాలి. తర్వాత వచ్చేసి ఇది ఇంక్రీజ్డ్ 3:4, 3:4 రేషియోలు అంటే 3 పార్ట్స్ ఉన్నది 4 పార్ట్స్ అయింది అన్నట్టు. నెక్స్ట్ Xiaomi యూజర్స్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20%. సో ఫస్ట్ బేసిక్గా ఉన్నటువంటి ఐఫోన్ ఏదైతే ఉందో అది 25% ఇంక్రీజ్ అయిందంటే 125/100 అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 30 పార్ట్స్ ఉన్నటువంటిది ఏదైతే ఉందో ఆ 30 పార్ట్స్ ఉన్నటువంటి OnePlus 3:4 రేషియోలో అంటే 4/3, అంటే 3 పార్ట్స్ ఉన్నది 4 పార్ట్స్ లాగా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ 35 పార్ట్స్ ఉన్నటువంటి Xiaomi ఎలా ఉందంటే 20% ఇంక్రీజ్ అవుతుంది. సో 120/100. సో మనం క్యాన్సిల్ చేస్తే ఇక్కడ సో చూడండి 25 5లో 25 4లో 4 × 6. సో హియర్ 3 × 10 అండ్ 0 0 క్యాన్సిల్. సో 2 6 are 2 5 are 5 × 7. సో ఇది 6 × 5 30 అవుతుంది, 10 × 4 40 అవుతుంది, 7 × 6 42 అవుతుంది. 30 42 40 42 రేషియో ఉంది. దాన్ని ఇంకా సింప్లెస్ట్ ఫామ్లో చెప్పాలంటే 215లో 220లో 221లో. సో 15:20:21 అనేది మన ఆన్సర్ అవుతుంది. సో దట్ ఈస్ ఇన్ ద ఫస్ట్ ఆప్షన్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. A and B started a business by investing 20,000, 40,000. After some time, C joins them by investing rupees 80,000 and left 3 months before A and B during his tenure. C committed a fraud by transferring rupees 1 lakh into his personal account illegally, as he was handling the operations of the company. After how much time C joined A and B if he made a profit of 4,22,000 in his tenure? So it is known that company's yearly profit is rupees 10,40,000, రైట్. ఇక్కడ సింపుల్ ఏం లేదండి. ఇక్కడ ఏ అనే పర్సన్ ఉన్నారు, బి అనే పర్సన్ ఉన్నారు, సి అనే పర్సన్ ఉన్నారు. వింది 20,000 ఉంది, వంది 40,000 ఉంది, వంది 80,000 ఉంది. సో అన్నిట్లలో 4 zeros కామన్గా ఉంది కాబట్టి నేనేం చేస్తున్నా, ఇది 2 తీసుకున్నాను, ఇది 4 తీసుకున్నాను, ఇది 8 తీసుకున్నాను. సో ఫస్ట్ పర్సన్ 1 year వరకు ఉన్నాడు, సెకండ్ పర్సన్ కూడా 1 year వరకు ఉన్నాడు, థర్డ్ పర్సన్ మాత్రము చూడండి సి అనే పర్సను ఇది మొత్తం టోటల్ 1 year ఉంది. వాడు బిజినెస్లోకి ఎన్ని మంత్స్ తర్వాత ఎంటర్ అయ్యాడో తెలియదు, ఈ పీరియడ్ తెలియదు. ఇక్కడ లాస్ట్ 3 months కూడా వాడు బిజినెస్లో లేడు, వాడు 3 months కూడా లేడు. సో నేనేమనుకుంటున్నా, వాడు ఉన్న పీరియడ్ ఏదైతుందో దాన్ని ఎక్స్ అనుకుంటున్నాను. సో వాడు ఉన్న పీరియడ్ ఎక్స్ అవుతుంది. యాక్చువల్గా లాస్ట్ ఏ అండ్ బితో లాస్ట్ 3 monthsలో బిజినెస్లో లేడు అండ్ స్టార్టింగ్ కూడా లేట్గా జాయిన్ అయ్యాడు, అంటే మిడిల్లో కొంత పీరియడ్ వరకే వాడు పార్ట్నర్గా ఉన్నాడు. సో మిడిల్లో కొంత పీరియడ్గా పార్ట్నర్ ఉన్నాడంటే దాన్ని ఎక్స్గా తీసుకున్నాను నేను. ఓకే రైట్. ఇక్కడ మనము సో 4 × 2 4 × 3 అగైన్ 2 × 1 2 × 6. సో 3:6:x అంటే టోటల్ రేషియో వచ్చేసి 9+x అయింది. సో ఇక్కడ ఏమైందంటే వాడు సి అనేటోడు బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్నీ చూసుకుంటుండు కాబట్టి వానికి వచ్చినటువంటి షేర్ ఎంత అంటే 4,20,000 వచ్చింది. కానీ అందులో 1 lakh ఇల్లీగల్గానే ఉంది. అంటే ఈ సి అనేటోని యొక్క షేర్ ఎంత అంటే 4,20,000లో 1 lakh ఇల్లీగల్గా ఉంది కాబట్టి వాని షేర్ ఎంత అంటే 3,20,000. సి అనేట వంద ఎంత అంటే 3,20,000 ప్రాఫిట్. మరి టోటల్ ఈ 3 personsకి వచ్చినటువంటి టోటల్ ప్రాఫిట్ ఎంత అంటే 10,40,000 ఉంది, 10,40,000 ఉంది.
అంటే ఈ 10,40,000 అనేది 3 పర్సన్స్కి వచ్చినటువంటి టోటల్ ప్రాఫిట్. ఈ 4,20,000లో 1 lakh ఇల్లీగల్గా ఉంది కాబట్టి 3,20,000 అనేది వీని యొక్క ప్రాఫిట్. సో ఇన్వెస్ట్మెంట్ రేషియో ఎలా ఉందో ప్రాఫిట్ రేషియోని కూడా అలానే తీసుకుంటున్నాను నేను ఇక్కడ. సో ఇక్కడ ఏమవుతుందంటే సి అనేటువంటి పర్సన్ ఇది ఇన్వెస్ట్మెంట్ ఎక్స్గా తీసుకున్నాను, టోటల్ ఇన్వెస్ట్మెంట్ 9 + X అయింది. సో ఇక్కడ వీని యొక్క ప్రాఫిట్ వచ్చేసి 3,20,000. అంటే సికి టోటల్కి రేషియో చూస్తున్నాను, సి అండ్ టోటల్ హియర్ సి. సో టోటల్ మనకు ఎప్పుడైతే ఎవరి ప్రాఫిట్ ఉంది, సి ప్రాఫిట్ ఉంది, టోటల్ ప్రాఫిట్ కూడా ఉంది. సో 10,40,000. సో ఇక్కడ 4 zeros క్యాన్సిల్ చేస్తున్నాను. 4 × 8 32, 4 × 1 4 × 6. ఓకే, సో 2 × 4 and 2 × 13. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 13 × x 13x. సో 4 × 9 36 + 4x. సో ఇక్కడ 13x 4x అంటే 9x అవుతుంది. 9x = 36 అంటే 9 4s are. సో x = 4 అయింది. అంటే ఇక్కడ ఏమర్థమవుతుందో చూడండి, వీడు పార్ట్నర్గా ఉన్నది మనకు 4 months ఉన్నాడు, పార్ట్నర్గా 4 months ఉన్నాడు. ఎక్స్ అంటే పార్ట్నర్ ఉన్న పీరియడే కదా, 4 months పార్ట్నర్గా ఉన్నాడు, లాస్ట్ 3 months కూడా లేడు. అంటే వాడు ఎన్ని మంత్స్ తర్వాత జాయిన్ అయ్యిండో చూడాలంటే ఈ టోటల్ డ్యూరేషన్ 12 months కదా, అందులో మనకు తెలిసిన వాల్యూ ఏంటి, 4 months వాడు పార్ట్నర్గా ఉన్నాడు. కానీ క్వశ్చన్లో ఎన్ని నెలల తర్వాత జాయిన్ అయ్యాడు అంటుండు. సో 3 months లేడని తెలుసు, 4 months ఉండడం తెలుసు. సో మొత్తం 12 monthsలో ఈ 4 months, ఈ లాస్ట్ 3 months 7 months తీసేస్తే ఈ ఫస్ట్ డ్యూరేషన్ ఏదైతుందో అది 5 months వస్తుంది. ఈ ఫస్ట్ డ్యూరేషన్ అనేది ఏంటంటే వాడు బిజినెస్లో ఎన్ని మంత్స్ తర్వాత జాయిన్ అయ్యాడో చెప్తుంది. సో అది మనకు అనేది 5 months ఉంది, థర్డ్ ఆప్షన్. సో నెక్స్ట్ చూడండి క్వశ్చన్, 4th క్వశ్చన్. ఏబిసి ఆర్ 3 partners ఇన్ ఏ బిజినెస్. ఏ షేర్ ఉంది అండ్ బి షేర్ ఉంది, సి షేర్ ₹243 ఉంది. అయితే అమౌంట్ రిసీవ్డ్ బై బి అన్నాడు. చాలా సింపుల్ క్వశ్చన్. ఏబిసి అనేటటువంటి 3 persons ఉన్నారు. సో ఏ యొక్క షేర్ ఏముంది, 3/16 ఉంది. బి యొక్క షేర్ ఏముంది, 1/4 ఉంది. సో సి ఏంటో మనకు తెలియదు. ఆ రేషియో ఏంటో తెలవాలంటే మనకు 16కి 4కి ఎల్సిఎం 16 తీసుకోవాలి. 16 1లో క్యాన్సిల్ అవుద్ది, 4 4లో క్యాన్సిల్ అవుద్ది. ఫస్ట్ నెంబర్ ఫస్ట్తో మల్టిప్లై అవుద్ది, సెకండ్ నెంబర్తో మల్టిప్లై అవుద్ది. టోటల్ మనం 16 తీసుకున్నాం. ఫస్ట్ది 3 ఉంది, సెకండ్ది 4 ఉంది, టోటల్ 7 ఉంది. అంటే 16లో 7 వెళ్ళిపోతే మనకి ఏముంటుందంటే 9 ఉంటుంది. సో 3:4:9 లాగా వీళ్ళ యొక్క ప్రాఫిట్ రేషియో ఉంది. అందులో సికి వచ్చినటువంటి రేషియో వాటా ఏంటంటే 243. సి అనేటోనికి ₹243 అన్నాడు. సో బీది ఏందో పాయింట్ అవుట్ చేయాలంటే 4 = how much. సో 9 parts వాల్యూ 243 అయినప్పుడు 4 parts వాల్యూ 9 × 2 18. సో 9 × 7 63. 27 × 4 అంటే 4 × 20 80. 4 × 7 28 98 అవుతుంది. సో 4 × 20 80 అండ్ 28 80 + 28 అంటే 108 అవుతుంది. సో 108 అనేది మనకు థర్డ్ ఆప్షన్ ఉంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఇక్కడ ఇన్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ 28% of the members are young while the rest are old. If 65% of the members are illiterate and 25% of the literate are young, then percentage of old people among the illiterate is nearest to. ఓకే, చూడండి కొంచెం ఇండైరెక్ట్గా ఉంది, కాకపోతే 2 classifications ఉన్నాయి ఇక్కడ. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ 28% ఆఫ్ ద పీపుల్ ఆర్ యంగ్ అన్నాడు. సో ఫస్ట్ నేను 100% తీసుకున్నాను, అందులో 28% యంగ్ ఉన్నారు అంటే మిగిలిన 72% ఓల్డ్ అనే కదా ఫస్ట్ క్లాసిఫికేషన్. అది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్లో 28% యంగ్ ఉన్నారంటే 72% ఓల్డ్ ఉన్నారు. రైట్, నెక్స్ట్ ఇఫ్ 65% ఆఫ్ ద మెంబర్స్ ఆర్ లిటరేట్ 25% ఆఫ్ ద లిటరేట్ ఆర్ యంగ్ అన్నాడు. ఓకే, ఫస్ట్ ఇఫ్ 65% ఆఫ్ ద మెంబర్స్ అన్నాడు, ఫస్ట్ మళ్ళీ 100% తీసుకొని అందులో 65% లిటరేట్ అన్నాడు. లిటరేట్ అక్షరాస్యులు అంటే 65% అక్షరాస్యత ఉందంటే 35% ఏందన్నట్టు ఇల్లిటరేట్. చూడండి 2 క్లాసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో, 100%లో 28% యంగ్ అంటే 72% ఓల్డ్, మళ్ళీ 65% లిటరేట్ ఉన్నారంటే 35% ఇల్లిటరేట్ అంటే అక్షరాస్యులు నిరక్షరాస్యులు. రైట్, ఇందులో ఏమన్నాడంటే 25% లిటరేట్ ఆర్ యంగ్ అన్నాడు. ఈ లిటరేట్ ఎవరైతే ఉన్నారో 65% ఉన్నారా, వాళ్ళలో 25% యంగ్ అన్నాడు. 25% యువకులైతే అంటే ఈ 65%లో 25% యువకులే ఉన్నారు. అయితే మరి వృద్ధుల శాతం అడిగిండు అంటే సింపుల్గా మనకి ఏంటంటే 25% యువకులు యంగ్ ఉన్నారంటే 75% ఓల్డ్ ఉన్నట్టే కదా.
ఇప్పుడు యంగ్ ఓల్డ్ క్లాసిఫికేషన్ వేరే, లిటరేట్ ఇల్లిటరేట్ వేరే. ఈ లిటరేట్లో 25% యంగ్ ఉన్నారంటే అదే లిటరేట్లో 75% ఓల్డ్ అనే. 25 3లో, 25 4లో, 3 5s are 15, 3 6s are 18, 19, 195/4. సో 4 × 4 16, 4 × 8 32, 32 3 ఉంటుంది 0.75. సో 48.7 ఎవరంటే ఓల్డ్ లిటరేట్. ఓల్డ్ లిటరేట్ ఎందుకంటే 25% యువకులు అక్షరాస్యులు. అంటే ఈ లిటరేట్లో 25% యువకులే ఉన్నారంటే 25%, ఈ 65% లిటరేట్లో 25% యువకులు ఉన్నారు, యంగ్ ఉన్నారంటే 75% ఓల్డ్ ఉన్నట్టు. అంటే వీళ్ళు ఎవరు అంటే ఓల్డ్ లిటరేట్ అన్నట్టు. వీళ్ళు ఓల్డ్ లిటరేట్ అంటే ఎక్కువ వయసు ఉన్నటువంటి అక్షరాస్యులు ఎంతమంది అంటే 48.75 ఉంది. ఇది చదువుకున్న ఓల్డ్, కానీ టోటల్ ఓల్డ్ ఎంత ఉంది 72 ఉంది. ఈ రెండింటి తేడా చూస్తే ఏం తెలుస్తుంది మనకు? వీళ్ళేమో ఓల్డ్ లిటరేటు, వీళ్ళు టోటల్ ఓల్డ్. ఓల్డ్లో నుంచి ఓల్డ్ లిటరేట్ తీసేద్దాం. సో 72లో నుంచి 48.75 తీసేద్దాం, అంటే 49 అనుకుందాం, అంటే 23.25 వస్తుంది. ఈ 23.25% ఎవరంటే ఓల్డ్లో లిటరేటీలు. ఓల్డ్ లిటరేటీలు, ఓల్డ్ లిటరేట్, రైట్. ఓల్డ్ ఓల్డ్ లిటరేట్ వీళ్ళు, ఇది ఓల్డ్ లిటరేట్ వీళ్ళు. ఓల్డ్ ఇల్లిటరేట్ అవుతారు వీళ్ళు. ఎందుకంటే 65% లిటరేట్ కదా, వాళ్ళలో 25% యువకులు కదా, 75% ఏంది వృద్ధులు. ఈ 75% వృద్ధులు ఎంత వచ్చారు? 48.75 వచ్చారు. అయితే మొత్తం ఓల్డ్లో నుంచి చదువుకున్న ఓల్డ్ వాళ్ళని తీసేస్తే చదువు లేని ఓల్డ్ ఎంతమంది ఉన్నారో తెలుస్తుంది. 23.25% చదువుకున్నటువంటి వృద్ధులు. అయితే ఏమన్నాడంటే అక్షరాస్యత లేని వృద్ధులు అంటే ఇల్లిటరేట్ అన్నాడు. చూడండి, ఓల్డ్ పీపుల్ అమాంగ్ ద ఇల్లిటరేట్ అన్నాడు. సో చదువుకున్నటువంటి వృద్ధులు ఎంత ఉన్నారంటే 23.25 ఉన్నారు. సో వాళ్ళ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎందులో ఫైండ్ అవుట్ చేయాలంటే అక్షరాస్యత లేని వృద్ధుల శాతం మొత్తం అక్షరాస్యత లేని వారిలో ఎంత శాతం. అసలే అక్షరాస్యత 65% లిటరేట్ అంటే అసలే అక్షరాస్యత లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 35 ఉన్నారు. అక్షరాస్యత లేని వాళ్ళు 35 ఉన్నారు. ఓల్డ్లో అక్షరాస్యత లేని వాళ్ళు 23.25 ఉన్నారు. ఆ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. సో ఇక్కడ 2 డిజిట్స్ తర్వాత డెసిమల్ తీసేయాలంటే 100 క్యాన్సిల్ అవుతుంది. 5 × 7, 5 × 4 20, 5 × 6 5 × 5. సో 465/7. 7 × 6 42, 42 పోతే 45 ఉంది. 7 × 6 42, మళ్ళీ 45లో 42 పోతే 3 ఉంది. సో పాయింట్ తీసుకుంటే అది 30 అవుతుంది. 7 × 4 28, 66.4% అనేది మన ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ నియరెస్ట్ అన్నాడు కాబట్టి మనకున్న ఆప్షన్లలో ఓన్లీ 66 మాత్రమే ఉంది. చూడండి, 66.4 లేదు, ఓన్లీ 66. ఓకే, ఇక్కడ మీరు క్వశ్చన్లో కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఫస్ట్ యంగ్ ఓల్డ్ అన్నాడు. యంగ్ 28 అంటే ఓల్డ్ 72. తర్వాత లిటరేట్ ఇల్లిటరేట్ అన్నాడు. లిటరేట్ 65 అంటే ఇల్లిటరేట్ ఎంత? 35. ఈ లిటరేట్లో 25% యంగ్ ఉన్నారంటే 75% ఓల్డ్ ఉన్నట్టు. వీళ్ళు ఓల్డ్ లిటరేట్ వీళ్ళు. మరి ఓల్డ్ ఎంత ఉన్నారు? 72. టోటల్ ఓల్డ్లో నుంచి ఓల్డ్ లిటరేట్ అక్షరాస్యులైన వృద్ధులను తీసేయాలి. అంటే అక్షరాస్యత లేని వృద్ధులు ఎంతమంది ఉన్నారు? 23.25 ఉన్నారు. వాళ్ళ పర్సంటేజ్ ఎందులో ఫైండ్ అవుట్ చేయాలి? అక్షరాస్యత లేని వృద్ధులను అసలే అక్షరాస్యత లేనటువంటి మొత్తం పాపులేషన్ ఉందా, సో దాంట్లో ఫైండ్ అవుట్ చేయాలి మనం 35లో. సో మనకు వచ్చే ఆన్సర్ ఎంత అంటే 66.4%. ఓకే, రైట్. సో నెక్స్ట్ చూడండి, ఇన్ ఏ CAT 2020 ఎగ్జామ్ హెల్డ్ ఇన్ Lucknow, 25% ఆఫ్ ఆల్ ద ఇంటెలిజెంట్ గాట్ మోర్ దాన్ 95 percentile and half of the students who got 95 percentile are also an intelligent. Okay, right. Also 25% of all the candidates are neither intelligent nor got more than 95 percentile. What percentage of all the students are intelligent and got more than 95 percentile? క్వశ్చన్ చూడండి, కొంచెం ఇండైరెక్ట్గా ఉంది, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. అసలు ఈ క్వశ్చన్లో ఏమేమి పాయింట్స్ ఇచ్చిండో ఫస్ట్ చూడాలి మనకు. అంటే ఏం చెప్తున్నాడు అంటే ఇంటెలిజెంట్ అనేది ఒకటి చెప్తుండు, 95 పర్సెంటైల్ అబో ఎంతమంది ఉన్నారో చెప్తున్నాడు. అసలు ఇంటెలిజెంట్కి 95%కి సంబంధం లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్తున్నాడు. చూడండి, ఫస్ట్ ఏమన్నాడంటే 25% ఆఫ్ ఆల్ ద ఇంటెలిజెంట్ గాట్ మోర్ దాన్ 95 percentile అన్నాడు. ఒక పాయింట్.
25% ఆఫ్ ఆల్ ద ఇంటెలిజెంట్ గాట్ మోర్ దాన్ 95%. ఎవరైతే ఇంటెలిజెంట్ ఉన్నారో వాళ్ళలో 25% మెంబర్స్ 95% కంటే ఎక్కువ వచ్చారు. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? 25% ఆఫ్ ద ఇంటెలిజెంట్ గాట్ మోర్ దాన్ 95 అంటే ఏంటో తెలుసా? వాళ్ళు 95% అబవ్ ఉండాలి, 95% అబవ్ ఉండాలి, వాళ్ళు ఇంటెలిజెంట్ అయి ఉండాలి. ఓకే రైట్. ఇక్కడ చూడండి, హాఫ్ ఆఫ్ ద స్టూడెంట్స్ హూ గాట్, ఓకే రైట్ అది కదా 9, ఇక్కడ ఇది కాదండి, 25% ఆఫ్ ద ఆల్ ద ఇంటెలిజెంట్ గాట్ మోర్ దాన్ 95% అన్నాడు. అంటే 95% అబవ్ ఉన్న దాంట్లో 25% ఎవరు ఉన్నారని చెప్తున్నాడు? ఇంటెలిజెంట్ అని చెప్తున్నారు. హాఫ్ ఆఫ్ ద స్టూడెంట్స్ హూ గాట్ 95% ఆర్ ఆల్సో ఇంటెలిజెంట్. అంటే 95%లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో సగం మంది ఇంటెలిజెంట్ అని చెప్తున్నాడు. 25% ఆఫ్ ఆల్ ద క్యాండిడేట్స్ నైదర్ ఇంటెలిజెంట్ నార్ మోర్ దాన్ 95%. ఇగో ఈ పాయింట్ అబ్జర్వ్ చేయండి. మొత్తం విద్యార్థులు, ఇప్పుడు నేనేమనుకుంటున్నా అంటే ఈ బాక్స్ మొత్తం 100% అనుకుంటున్నాను. ఈ బాక్స్ మొత్తం 100% అనుకుంటే మనము ఇంటెలిజెంట్ అనేది ఒకటి డిస్కస్ చేస్తున్నాం, 95% అనేది ఒకటి డిస్కస్ చేస్తున్నాం. ఇది ఇంటెలిజెంట్కి సంబంధించినటువంటి సర్కిల్, ఇది ఎబో 95% సర్కిల్. కంపారిజన్ అంతా ఇంటెలిజెంట్ 95% మీదనే ఉంది. తర్వాత ఇక్కడ ఏంటంటే ఈ కంపారిజన్ చేస్తున్నప్పుడు వీళ్ళలో ఏం చెప్తున్నాడు ఈ పాయింట్స్ చూడండి. 25% ఆఫ్ ద ఆల్ ద క్యాండిడేట్స్ నైదర్ ఇంటెలిజెంట్ నార్ గాట్ మోర్ దాన్ 95%. అంటే మనం డిస్కస్ చేస్తున్న దాంట్లో 25%, టోటల్ ఇది మొత్తం 100 అనుకుంటే మనం డిస్కస్ చేస్తున్నటువంటి ఏరియా ఎంతకి ఈక్వల్ అంటే 100లో 25%కి వాళ్ళు ఇంటెలిజెంట్ కాదు, 95% ఎబో లేదు. అంటే మనం డిస్కస్ చేస్తున్నటువంటి ఈ 2 క్లాసిఫికేషన్ ఎంత పర్సెంట్కి ఈక్వల్ అన్నట్టు? 75%కి ఈక్వల్. ఓకే, ఇంటెలిజెంట్కు 95%కి సంబంధం లేని వాళ్ళు 25 ఉన్నారు. మొత్తం 100% అనుకుంటే మిగిలిన 75% ఇంటెలిజెంట్ అండ్ 95% గురించి డిస్కస్ చేస్తుంది. ఓకే రైట్. ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే 95% కంటే ఎక్కువ మార్కులు పొందిన వారిలో సగం తెలివైన వారు అన్నాడు. ఓకే, నేనేమనుకుంటున్నా, ఫస్ట్ సగం అన్నాడు కాబట్టి తీసుకోవడమే, ఇది డబుల్ తీసుకుని అనుకుంటున్నా. 95% అబవ్ ఉన్న వాళ్ళు 2x అనుకుంటున్నా. సరే ఎక్స్ అనుకోకుండా 2x ఎందుకు తీసుకుంటారంటే మళ్ళీ సగం అన్నాడు కదా, ఎక్స్ తీసుకుంటే x/2 తీసుకోవాలి, 2x తీసుకుంటే x తీసుకోవచ్చు. 95% అబవ్ ఉన్న వాళ్ళు ఏంటంటే 2x అనుకుంటున్నాను. ఓకే, తర్వాత వచ్చేసి 95% కంటే ఎక్కువ మార్కులు పొందిన వారిలో సగం తెలివైన వారు అన్నాడు. అంటే 95% అబవ్ ఉన్న వాళ్ళు ఏమనుకున్నా? 2x అనుకున్నా. ఇంటెలిజెంట్ తెలివైన వాళ్ళు ఇందులో సగం అంటే x, ఇందులో సగం అంటే x. అంటే 95% అబవ్ ఉండేవాళ్ళు 2x, ఇంటెలిజెంట్ ఎవరంటే x. ఇంకొక పాయింట్ ఏం చెప్పాడంటే చూడండి, ఇక్కడ 25% ఆఫ్ ద ఆల్ ద క్యాండిడేట్స్ నైదర్ ఇంటెలిజెంట్ నార్ 95% బరు. తర్వాత ఇంకో పాయింట్ చెప్పాడు చూడండి, అండ్ హాఫ్ ఆఫ్ ద స్టూడెంట్స్ హూ గాట్ 95% ఆర్ ఆల్సో ఇంటెలిజెంట్. ఓకే, 95%, హాఫ్ ఆఫ్ ద స్టూడెంట్స్ హూ గాట్ 95% ఆర్ ఆల్సో ఇంటెలిజెంట్. ఓకే, ఇక్కడ నేనేమనుకుంటున్నానంటే ఇంటెలిజెంట్లో ఇక్కడ 95% అబవ్ ఉన్న వాళ్ళు 2x ఉన్నారు, ఆ 95% అబవ్ ఉన్న వాళ్ళు 2x ఉన్నారు, వాళ్ళలో ఇంటెలిజెంట్ x ఉన్నారు. అంటే 95%కి అబవ్ ఉండి ఇంటెలిజెంట్కు కామన్గా ఉన్న ఏరియా ఎంత అన్నట్టు x. వీళ్ళు 95% ఉంది, వీళ్ళు ఇంటెలిజెంట్. అంటే 95% ఉన్న తర్వాత వాళ్ళలో ఇంటెలిజెంట్ ఎంత ఉన్నారంటే x ఉన్నారు. అంటే 95%కి ఇంటెలిజెంట్కి మధ్యన కామన్ ఏరియా ఏమవుద్ది? x అవుద్ది. తర్వాత ఈ ఇంటెలిజెంట్లో హాఫ్ ఎవరైతే ఉన్నారో, ఇంటెలిజెంట్లో 25%, ఇంటెలిజెంట్లో 25% అంటే 1/4 వాల్యూ ఏమవుతుందో చూడండి. 25% తెలివైన వారు 95% కంటే ఎక్కువ మార్కులు సాధించారు. 25% తెలివైన వారంటే 25% అంటే 1/4 కదా. ఇంటెలిజెంట్లో 1/4 ఎవరైతే ఉన్నారో వాళ్ళు 95% మార్కుల కంటే ఎక్కువ సాధించారు.
అంటే 95 పర్సెంటైల్ ఉండి ఇంటెలిజెంట్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నట్టు ఎక్స్. సో దీని నుంచి ఓన్లీ ఇంటెలిజెంట్ అంటే ఎంత వస్తుందంటే 4x వస్తుంది. ఇంటెలిజెంట్ అంటే 4x వస్తుంది. ఇప్పుడు మనకు ఇంటెలిజెంట్ టోటల్ సర్కిల్ ఏమొచ్చింది 4x. ఈ సర్కిల్ మొత్తం 4x ఉండాలి. మరి ఓన్లీ 95% టోటల్ సర్కిల్ ఏముంది 2x ఉంది. మరి రెండింటి కామన్ ఏరియా ఏముంది ఎక్స్ ఉంది. ఈ 4x ఈ సర్కిల్ పోతే ఎక్స్ పోతే ఇది ఏముంటుంది 3x, ఇది 2x పోతే ఇది ఏముంటుంది ఎక్స్ ఉంటుంది. కానీ ఈ టోటల్ ఏరియా ఏదైతుందో 2 సర్కిల్స్ యొక్క టోటల్ ఏరియాని యాడ్ చేస్తే 3x + x 4x + x అంటే 5x. ఆ 5x అనేది 100%కి ఈక్వల్, 75%కి ఈక్వల్ అంటే 75%కి ఈక్వల్. సో 5 × 15 17 అంటే x వాల్యూ 15 వచ్చింది. అంటే ఓన్లీ 95% 15. సో 15 × 3 అంటే 45 అనేది ఓన్లీ ఇంటెలిజెంట్. రెండింటికి కామన్ ఉన్నది ఎంత అంటే 15. కానీ క్వశ్చన్లో ఏమడిగాడంటే వాట్ పర్సెంట్ ఆఫ్ ఆల్ ద స్టూడెంట్స్ ఆర్ ఇంటెలిజెంట్ అండ్ గాట్ మోర్ దాన్ 95%. అంటే కామన్ ఏరియా అడిగాడు. కామన్ ఏరియా అంటే మనల్ని అడిగింది ఎక్సే. సో x ఈక్వల్స్ ఎంత అంటే 15%. సో థర్డ్ ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫ్రెష్ వాటర్ మిలన్ కంటైన్స్ 90% వాటర్ by weight and dry watermelon contains 20% water. Govind buys 64 kg of fresh watermelon for rupees 1600. At what price should he sell the dry watermelon to get a profit of 20%? ఒక పని చేద్దాం. ఫస్ట్ ఫ్రెష్ ఫ్రూట్ డ్రై ఫ్రూట్ అని తీసుకుంటున్నాం. ఫ్రెష్ ఫ్రూట్లో ఎంత వాటర్ ఉంది 90% ఉంది. డ్రై ఫ్రూట్లో ఎంత పర్సెంట్ వాటర్ ఉంది 20%. ఎప్పుడైనా ఫ్రెష్ ఫ్రూట్ డ్రై ఫ్రూట్లో కాన్స్టెంట్గా ఉండేది ఏంటంటే వాటర్ కాదు పల్పు. ఇందులో 90% వాటర్ ఉందంటే 10% పల్పు ఉన్నట్టు. ఇందులో 20% వాటర్ ఉందంటే 80% పల్పు. పల్పు అంటే గుజ్జు సమానం చేయాలి. వాటర్ అనేది చేంజ్ అవుతుంది. ఫ్రెష్ ఫ్రూట్లో 90% వాటరు, డ్రై ఫ్రూట్లో 20% వాటర్ అంటే పల్ప్ ఈక్వల్ చేస్తున్నాం. 0 0 క్యాన్సిల్, ఇయర్ ఆల్సో 0 0. ఫ్రెష్ ఫ్రూట్కి డ్రై ఫ్రూట్కి రేషియో ఫ్రెష్కి ఆపోజిట్ 8, డ్రైకి ఆపోజిట్ 1. సో 8:1 ఉంది. అంటే ఫ్రెష్ ఫ్రూట్ అనేది 8 పార్ట్స్ వెయిట్ ఉంటే డ్రై ఫ్రూట్ అనేది 1 పార్ట్ వెయిట్ ఉంటుంది. మనకు ఆల్రెడీ ఫ్రెష్ ఫ్రూట్ యొక్క వెయిట్ ఎంతో ఇచ్చాడు. 8 పార్ట్స్ వాల్యూ 64 kg అయితే 1 పార్ట్ వాల్యూ ఎంతో చూద్దాం. 8 × 8 64 అవుతుంది. 1 × 8 8 అవుతుంది. అంటే 8 kgs ఉంటుంది. డ్రై ఫ్రూట్ యొక్క వెయిట్ ఎంత అంటే 8 kg ఉంటుంది. డ్రై ఫ్రూట్ యొక్క వెయిట్ ఎంత అంటే 8 kg ఉంటుంది. కానీ వాడు ఏంటంటే 64 kgs ఫ్రెష్ ఫ్రూట్స్ని ఎంత కొన్నాడు 1600 కొన్నాడు. ఎండిన తర్వాత 20% ప్రాఫిట్ రావాలనుకుంటుండు. అంటే 1600 మీద 20% ప్రాఫిట్ రావాలంటే 120/100. సో 12 × 6 72 అవుతుంది. 12 × 1 12 + 7 అంటే 1920 అవుతుంది. అంటే 1920 రూపీస్ రావాలి ఎండిన తర్వాత. మరి ఎండింది ఎన్ని కేజెస్ ఉంది 8 kgs ఉంది. 1920 రూపీస్ డ్రై ఫ్రూట్ మీద రావాలి. అది 8 kgs ఉందంటే కేజీ ఎంత పడుతుందో చూస్తే 8 × 2 16, 8 × 2 16, 8 × 4 32. సో 240 రూపీస్ పర్ కేజీ పడుతుంది. సో దట్ ఈస్ ఇన్ ద ఫస్ట్ ఆప్షన్. సో నెక్స్ట్ ఒక క్వశ్చన్ చూద్దాం. హర్ష బాట్ మోర్ యాపిల్స్ దాన్ ఆరెంజెస్. హీ సోల్డ్ యాపిల్స్ at 23 rupees per piece and makes a profit of 15%. He sold oranges at rupees 10 per piece and makes a profit of 25%. If he gets rupees 653 after selling all the apples and oranges, then find his overall profit percentage. ఒక పని చేద్దాం. 23 రూపీస్కి ఒక పీస్ లాగా యాపిల్స్ని సేల్ చేశాడు. 10 రూపీస్కి ఒక పీస్ లాగా ఆరెంజెస్ సేల్ చేశాడు. వాడు సేల్ చేసిన టోటల్ కాస్ట్ 653. ఫస్ట్ అది చూద్దాం. అసలు యాపిల్స్ అనేవి ఎన్నో తెలియదు, కానీ 23 రూపీస్కి ఒకటి సేల్ చేశాడు. ఓకే. తర్వాత ఆరెంజెస్ ఎన్నో తెలియదు, కానీ ఒక్కొక్క దాన్ని 10 రూపీస్కి సేల్ చేశాడు. నెంబర్ ఆఫ్ యాపిల్స్ ఏంటో తెలియదు, నెంబర్ ఆఫ్ ఆరెంజెస్ ఏంటో తెలియదు. ఈచ్ యాపిల్ని 23 లాగా, ఈచ్ ఆరెంజ్ని 10 లాగా సేల్ చేశాడు. అతను అలా సేల్ చేసిన కాస్ట్ ఎంత అంటే టోటల్ 653. ఇప్పుడు ఇక్కడ యాపిల్స్ ఎన్ని ఆరెంజెస్ ఎన్నో మనం చూడాలి అంటే ఒకటి చూడండి ఇక్కడ. సో నేను ఏమంటున్నా అంటే యాపిల్స్ నెంబర్ ఆఫ్ యాపిల్స్ ఏంటో తెలియదు, నెంబర్ ఆఫ్ ఆరెంజెస్ ఏంటో తెలియదు. ఆరెంజ్ కాస్ట్ 10, యాపిల్ కాస్ట్ 23. ఎన్ని సేల్ చేశాడో తెలియదు, కానీ టోటల్ అయితే 653 కాస్ట్. సో ఇక్కడ మనము దీన్ని ఏం సాల్వ్ చేయకుండా మనం అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ 0 ఉంది, ఇక్కడ లాస్ట్కు 3 ఉంది, ఇక్కడ 3 ఉందంటే నెక్స్ట్ ఇక్కడ కూడా ఇక్కడ 0 ఉండి ఇక్కడ 3 ఉంటేనే లాస్ట్కు 3 వస్తుంది. మరి 600 ఎబో ఉంది, ఇక్కడ 200 ఉంది. సో నేనేమనుకుంటున్నా దీన్ని
సో మనము దీన్ని 21 అని అజ్యూమ్ చేస్తున్నాను. 23 × 21 చేస్తే 400 చేంజ్ వస్తుంది. దీన్ని వచ్చేసి మనము 17 అని చేస్తే ఆరెంజెస్ 17 × 10 అంటే 110, 23 × 21 అంటే ఏమొస్తుందో చూద్దాం. ఇది 1 × 3 3 అవుతుంది. సో ఇది 2 అవుతుంది, 6 అవుతుంది, 8 అవుతుంది, 483 అవుతుంది. సో ఇది 483 అవుతుంది. 17 × 10 అంటే 170 అవుతుంది. ఇది 3 అవుతుంది, ఇది 15 అవుతుంది, 653 అవుతుంది. సో కాబట్టి ఇక్కడ దీన్ని ప్లేస్లో ఏం తీసుకుంటున్నామంటే ఆరెంజెస్ ప్లేస్లో ఏం తీసుకుంటున్నా, ఆరెంజెస్ ప్లేస్లో 17 ఆరెంజెస్ అని తీసుకుంటున్నా, యాపిల్స్ ప్లేస్లో 23 అని తీసుకుంటున్నా. 23 రూపీస్ కాస్ట్ ఉంది కదా, 21 యాపిల్స్ అనుకుంటున్నాను. 21 × 23 చేస్తే వచ్చేది 483 అండ్ 17 × 10 చేస్తే 170 వస్తుంది. అప్పుడు టోటల్ వచ్చేసి 653కి ఈక్వల్ అయింది. ఓకే, ఇప్పుడు నెంబర్ ఆఫ్ యాపిల్స్ 21, నెంబర్ ఆఫ్ ఆరెంజెస్ 17 మనం గెస్ చేసాం. తర్వాత ఏమైందంటే చూడండి, ఇక్కడ ఇప్పుడు మనకేం చెప్పాడంటే 23 రూపీస్కి సేల్ చేస్తే 15% ప్రాఫిట్ వచ్చిందంటే 115 వాల్యూ 23 అయితే 100 వాల్యూ ఏందో ఫైండ్ అవుట్ చేయాలి. 523లా 520లా అంటే దాని యొక్క ఒరిజినల్ కాస్ట్ ఎంత అంటే 20. ఆరెంజెస్ యొక్క ఒరిజినల్ కాస్ట్ ఎంత అంటే 20. తర్వాత 10 రూపీస్కి సేల్ చేస్తే మనకు 25% ప్రాఫిట్ వచ్చింది. యాపిల్స్ ఏమో 20 రూపీస్ అయింది. ఆరెంజెస్ని 10 రూపీస్కి సేల్ చేస్తే 25% ప్రాఫిట్ వచ్చిందంటే 125 వాల్యూ వచ్చేసి 10 అవుతుంది. దెన్ 100% వాల్యూ చూడాలి. 25 × 5, 25 × 4, 5 × 2 అంటే 8 రూపీస్. దీన్ని బట్టి మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే ఆరెంజెస్ని 10 రూపీస్కి సేల్ చేస్తే 25% ప్రాఫిట్ ఉంది. యాపిల్స్ని 23 రూపీస్కి సేల్ చేస్తే 15% ప్రాఫిట్ ఉంది. అంటే వాటి ఒరిజినల్ కాస్ట్ ఎంత అంటే ఇది యాపిల్ కాస్ట్ వచ్చేసి 20 రూపీస్ ఉంది. తర్వాత ఆరెంజెస్ కాస్ట్ వచ్చేసి 8 ఉంది. కానీ నేనేమంటున్నా అంటే నెంబర్ ఆఫ్ యాపిల్స్ ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు 21 ఉంది. దాన్ని ఎంతకు మనం పర్చేజ్ చేసాం, 20 లాగా అంటే 420 రూపీస్ సిపి అన్నట్టు దీని యొక్క సిపి. మళ్ళీ ఆరెంజెస్ ఎన్ని ఉన్నాయి, 17 ఉన్నాయి. దాని యొక్క సిపి ఎంత ఉంది, 8 ఉంది. సో ఇది 80, 57 అంటే 80 + 57 అంటే ఇది 136 అవుద్ది. ఇది ఏమవుతుంది అంటే టోటల్ 556 అవుద్ది. టోటల్ సిపి 556 ఉంది. టోటల్ ఎస్పి వచ్చేసి 653 ఉంది. సో ఇక్కడ ప్రాఫిట్ పర్సెంట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సిపికి ఎస్పికి డిఫరెన్స్ చూడాలి. సో 13లో 6 పోతే 7 అవుతుంది. 14లో 5 పోతే 9 అవుతుంది. సో 97 అనేది ప్రాఫిట్ అవుతుంది. సో మనం 97 అనేది ప్రాఫిట్ అవుతుంది. మనం ప్రాఫిట్ పర్సెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ప్రాఫిట్ పర్సెంట్ ఈక్వల్స్ టు ప్రాఫిట్ బై సిపి చేయాలి. 556 × 100 చేయాలి. సో ఇది మనం 97/556 × 100 క్యాన్సిల్ చేస్తే మనకు వచ్చేటటువంటి ఆన్సర్ ఎంత అంటే 17.4%. సో దట్ ఈస్ ఇన్ ద సెకండ్ ఆప్షన్. ఇది కొంచెం దేనికన్నా ముందు క్వశ్చన్ కొంచెం ఇండైరెక్ట్గా ఉన్నాయి. నెక్స్ట్ చూడండి, a car worth is rupees 1,50,000 was sold by Ram to Mohan at 5% profit. ఇక్కడ చూడండి, వీడు రామ్ అండి, వీడు మోహన్. ఈ రామ్ అనేటువంటి దగ్గర 1,50,000 వర్త్ ఉన్నదాన్ని మోహన్కు 5% ప్రాఫిట్ తోటి అమ్మాడు. 1,50,000 రామ్ కాస్ట్ ఉంటే 5% ప్రాఫిట్ తోటి అమ్మాడంటే 104/100. సో ఇక్కడ 1,57,500 1,57,500కి అమ్మాడు. అంతే కదా, 15 × 5 75 అవుతుంది, 15 × 1 15 అవుతుంది. అంటే 1,50,000 ఉన్నదాన్ని 1,57,500కి మోహన్ అనేటోనికి సేల్ చేసిండు. మళ్ళీ ఈ మోహన్ అనేటోడు ఎవరికి సేల్ చేసిండంటే రామ్కి సేల్ చేసిండు. ఆ 1,57,000 ఏదైతుందో ఆ 1,57,000 ఇక్కడ చూడండి, ఇక్కడ మోహన్ దగ్గర ఉన్నది. ఇది ఎంత కాస్ట్కి ఉంది, 1,57,500 దగ్గర ఉంది. రామ్ నుంచి ఎవరికి వచ్చింది, మోహన్కి వచ్చింది. మళ్ళీ మోహన్ నుంచి ఎవరికి వెళ్తుంది, రామ్కి వెళ్తుంది. ఎంత పర్సెంట్ లాస్ తోటి వెళ్తుంది, 2% లాస్ తోటి వెళ్తుంది. సో 2 zeros క్యాన్సల్. సో మనం ఏం చేయాలంటే 1,575 × 98 చేయాలి. 8 × 5 40, 8 × 7 56, 60, 8 × 5 40, 46, 8 × 1 8 + 4 అంటే 12. సో మళ్ళీ 9 × 5 45, 9 × 7 63, 67, 9 × 5 45, 51. సో 9 × 1 9 + 14. సో ఇది 0 అవుతుంది, 5 అవుతుంది, 13 అవుతుంది, 4 అవుతుంది, 5 అవుతుంది. 154,350 అవుతుంది. 154,350. సో ఫస్ట్ ఇక్కడ చూడండి,
రామ్ నుంచి ఎవరికి వచ్చింది? మోహన్కి వచ్చింది. ఎంతకు వచ్చింది? 1,57,500. మళ్ళీ మోహన్ నుంచి మళ్ళీ ఎవరికి వచ్చింది? రామ్కి వచ్చింది. అప్పుడు ఎంత కొన్నాడు? 1,54,350. అంటే వీడు దాని వర్త్ 1,50,000. చూడండి క్వశ్చన్ నెంబర్ 9th one. A car worth is 1,50,000 was sold to Ram to Mohan at 5% profit. Mohan sold the car back to Ram at 2% loss. Which of the following statement is correct? అంటే Ram gets profit of 4,350, Mohan gets loss of 4,350, Ram gets a profit of 3,150, Ram gets a loss of 3,150. అంటే రామ్ నుంచి మోహన్కి వచ్చింది. ఒక పని చేద్దాం. ఫస్ట్ రామ్ దగ్గర ఉండే, రామ్ దగ్గర ఎంత కాస్ట్ ఉండే? 1,50,000 ఉండే. దాన్ని 5% ప్రాఫిట్ తోటి సేల్ చేసిండు. ఎవరికి? మోహన్కి. అంటే 105 × 15 చేస్తే 15 × 5 75, 115, సో 00. అంటే 1,57,500కి ఎవరికి సేల్ చేశాడు? మోహన్కి. అంటే డైరెక్ట్ ఇలా చేస్తే ఎంత ప్రాఫిట్ వచ్చిందో తెలుసా? 7,500 ప్రాఫిట్ వచ్చింది మోహన్కి. మోహన్కి సేల్ చేయడం వలన రామ్కి వచ్చిన ప్రాఫిట్ ఎంత అంటే 7,500 వచ్చింది. కానీ మళ్ళీ మోహన్ అనేటోడు ఏం చేసిందంటే 1,57,500 కొని దాన్ని 2% లాస్ తోటి మళ్ళీ ఎవరికి అమ్మాడంటే రామ్కి అమ్మాడు. మళ్ళీ రామ్ కొన్నాడు దాన్ని. సో 2 zeros క్యాన్సిల్. ఓకే. సో ఇప్పుడు 1,575 × 98 చేయాలి. 1,575 × 98 చేస్తే 8 × 5 40, 8 × 7 56, 60, 46, 8 × 1 12600. 8 × 5 40, 8 × 7 60, 8 × 5 40 42. 1,575 × 98 చేయాలి. 8 × 5 40, 8 × 7 56, 60, 8 × 5 40 46, 8 × 1 12 6 12600. మళ్ళీ 9తో చేయాలి. 9 × 5 45, 9 × 7 63, 67, 9 × 5 45 51, 9 × 1 14, 0 5 13 4. సో ఇక్కడ మనకు వచ్చేసి 0 5 7 6 13 అండ్ 4. సో 1 lakh, ఒక్క నిమిషం అండి. 1,575 × 98 చేస్తున్నప్పుడు 8 × 5 40, 8 × 7 56, 60, 8 × 5 40 46, 8 × 1 8 + 4 అంటే 12. మళ్ళీ 9 × 5 45, 9 × 7 63, 67, 9 × 5 45 + 6 51, 9 × 1 9 + 5 14. సో ఇది 0, ఇది 5, ఇది 13, ఇది 4 5 1. 154,350. 154,350. అంటే ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతున్నది ఏంటంటే రామ్ అనేటోడు 1,50,000 ఉన్నదాన్ని 1,57,500కి అమ్మాడు. మళ్ళీ ఆ 1,57,500 నుంచి అది 1,54,350కి మళ్ళీ కొన్నాడు. అంటే యాక్చువల్గా 1,57,500కి అమ్మిండంటే వానికి 7,500 ప్రాఫిట్ వచ్చింది ఫస్ట్ రామ్కి. మళ్ళీ తీసుకునేటప్పుడు ఎంత తీసుకున్నాడు? 1,54,350 తీసుకున్నాడు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే 1,57,500 నుంచి 1,54,350 తీసేస్తే ఆ రామ్ అనేటోనికి ఎంత ప్రాఫిట్ వచ్చిందో తెలుస్తుంది. ఇది 150, ఇది 3. సో 3,150 ప్రాఫిట్ అనేది ఇది రామ్కి వచ్చినటువంటి ప్రాఫిట్. సో రామ్కి వచ్చినటువంటి ప్రాఫిట్ ఏంటంటే 3,150. సో రామ్ లాభం 3,150. రామ్ గెట్స్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 3,150. దట్ ఈస్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే a shopkeeper bought 100 articles from wholesale dealer at 30% discount. He sold all the goods at 23% discount at making a profit of 10%. What is the ratio of the market price in the shop to the market price in the wholesale market? Okay, first 100 రూపీస్ ఉన్నదాన్ని 30% డిస్కౌంట్తో తీసుకున్నాడు. అంటే మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. మార్కెట్ ప్రైస్ 1 ఉంది, అది 100 రూపాయలు ఉంది. 30% డిస్కౌంట్తో అమ్మారంటే 70కి అమ్మినారు. అది ఫస్ట్ కండిషన్. తర్వాత మార్కెట్ ప్రైస్ 100 ఉన్నదాన్ని MP2, మార్కెట్ ప్రైస్ 100 ఉన్నదాన్ని
23% డిస్కౌంట్తో తీసుకున్నారంటే 77కి తీసుకున్నారు, అంటే అమ్మేరు 77కి సేల్ చేశారు. ఇలా 77కి సేల్ చేసినా కూడా వాని ప్రాఫిట్ ఏముంది, 10% ఉంది. అంటే 77కి సేల్ చేసిన 10% ప్రాఫిట్ ఉందంటే 110% వాల్యూ 77 అయినప్పుడు 100% వాల్యూ ఏంటో చూద్దాం. సో ఇక్కడ 100/110 ఇంటూ 77 చేస్తే 11 × 7 మళ్ళీ 70 వస్తుంది. అంటే ఇక్కడ చూడండి 77కి అమ్మినప్పుడు ఏమైందంటే 10% ప్రాఫిట్ ఉంది. అంటే ప్రాఫిట్ లేకుండా ఎస్పీ ఎంత అంటే 70, అంటే ఇది SP2. ఫస్ట్ 70కి సేల్ చేశారు, కానీ నెక్స్ట్ 77కి సేల్ చేస్తే అందులో 10% ప్రాఫిట్ ఉంది. 10% ప్రాఫిట్ వాల్యూ 77 అయితే ప్రాఫిట్ లేకుండా అంటే 70. సో ఇక్కడ ఏమడిగిందంటే వాటి యొక్క మార్కెట్ ప్రైస్కి సంబంధించి మార్కెట్ ప్రైస్ మరియు హోల్సేల్ మార్కెట్ యొక్క మార్కెట్ ప్రైస్ నిష్పత్తి ఎంత అని. ఇక్కడ ఫస్ట్ SP ఎంత ఉంది, 70 ఉంది. సెకండ్ SP ఎంత ఉంది, 70 ఉంది. ఈ SP ఈక్వల్ ఉంది. SP రేషియో ఏముంది, 1:1 ఉంది. ఈ SP రేషియో 1:1 ఉన్నప్పుడు ఈ MP1 MP2 రేషియో కూడా ఏముంటుంది, 1:1 ఉంటుంది. సో ఆన్సర్ ఫస్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 3 vessels of equal quantity contains alcohol and water in the ratio 3:1, 2:3 and 1:3 respectively are mixed together. Find the ratio of alcohol, water in the final mixture. సో ఇప్పుడు 3 vessels ఉన్నాయి. ఇలా ఈ 3 vesselsలో ఆల్కహాల్ వాటర్ ఎలా ఉందంటే 3:1 ఒకటి ఉంది, 2:3 ఒకటి ఉంది, నెక్స్ట్ వచ్చేసి 1:3 ఉంది. ఇవి ఈక్వల్ కెపాసిటీ. సో వీటన్నిటిని కూడా మనం మిక్స్ చేసి వేరే దాంట్లో యాడ్ చేసాం. అప్పుడు ఆల్కహాల్కి వాటర్కి రేషియో ఏందంటుండు. కాకపోతే ఇవి ఈక్వల్ క్వాంటిటీ కాబట్టి టోటల్ రేషియో కూడా ఈక్వల్ ఉండాలి. ఇది 4 ఉంది టోటల్, ఇది 5 ఉంది టోటల్, ఇది 4 ఉంది. సో ఈక్వల్ ఉండాలంటే టోటల్ రేషియోని ఈక్వల్ చేయాలి. ఫస్ట్ 3:1 రేషియో ఉంది, సెకండ్ 2:3 రేషియో ఉంది, తర్వాత 1:3 రేషియో ఉంది. సో ఇది టోటల్ ఏముంది మనకి ఇక్కడ, టోటల్ వచ్చేసి ఇది 4 ఉంది. ఈ టోటల్ ఏముంది మనకు 5 ఉంది. ఈ టోటల్ ఏముంది 4 ఉంది. సో టోటల్ ఈక్వల్ లేదు కాబట్టి 4కి 5కి ఎల్సిఎం చేస్తే ఏమవుద్ది 20. సో అన్నిటిని కూడా టోటల్ క్వాంటిటీ 20కి ఈక్వల్ చేయాలి. ఇక్కడ 4 ఉంది కాబట్టి 5తో మల్టిప్లై చేస్తున్నా, 5 ఉంది కాబట్టి 4తో మల్టిప్లై చేస్తున్నా, 4 ఉన్నప్పుడు 5తో మల్టిప్లై చేస్తున్నా. 5 × 3 15 అవుద్ది, ఇది 5 అవుద్ది. 4 × 2 8 అవుద్ది, 4 × 3 12 అవుతుంది. 5 × 1 5 + 5 × 3 15. సో ఇక్కడ మనకేందంటే ఇది మొత్తం ఫస్ట్ పార్ట్ మిల్క్, సెకండ్ పార్ట్ వాటర్. ఇది 15 + 8 అంటే 23, 33, 23 + 5 28 అవుతుంది. ఇది 15 + 5 అంటే 20, ఇది 32 అవుతుంది. సో మిల్క్ వాటర్ రేషియో ఎలా ఉందంటే 28:32 ఉంది. సో మనలో ఫైండ్ అవుట్ చేయమనేది ఏంది, సో ఇక్కడ ఫైండ్ ది రేషియో ఆఫ్ ఆల్కహాల్ అండ్ వాటర్ అన్నాడు. సో 4 × 7 4 × 8. సో 4 × 8 7:8 అనేది మన ఆన్సర్ అవుతుంది. దట్ ఈజ్ ఇన్ ద సెకండ్ ఆప్షన్. A barrel contains a mixture of wine and water in the ratio of 3:1. How much fraction of the mixture must be drawn off and substituted by water so that the ratio of wine and water in the resultant mixture in the barrel becomes 1:1? ఓకే, ఒక బారెల్లో మద్యం నీటి నిష్పత్తి ఎలా ఉంది, 3:1 ఉంది. కొంత మిశ్రమాన్ని తీసేసి అదే పరిమాణంలో నీటిని పోస్తున్నాం. మిక్చర్ తీసేస్తున్నాం, వాటర్ యాడ్ చేస్తున్నాం అంటే ఆల్కహాల్ అనేది మారుతలేదు అనేది అర్థం పెట్టుకోండి. ఆల్కహాల్ ఇక్కడ చూడండి, ఆల్కహాల్ వాటర్ మిక్స్ అయింది. ఈ మిక్స్ అయిన దాన్ని బయటికి తీస్తున్నాం, మళ్ళీ అంతే వాటర్ పోస్తున్నాం, అంతే వాటర్ యాడ్ చేస్తున్నాం. అంటే ఇందులో దేని యొక్క క్వాంటిటీ చేంజ్ కావట్లేదు, ఆల్కహాల్ యొక్క క్వాంటిటీ చేంజ్ కావట్లేదు. సో ఆల్కహాల్ని ఈక్వల్ చేయాలి మనం. 3:1 1:1. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇది ఆల్కహాల్, ఇది వాటర్. సో మనము ఆల్కహాల్ వాటర్ కలిసి ఉన్న మిక్చర్ తీస్తున్నాం, వాటర్ యాడ్ చేస్తున్నాం. ఆల్కహాల్ చేంజ్ కావట్లేదు. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ కూడా 3 ఉండాలి. సో ఈ 3 మల్టిప్లై చేసినాం, ఇది 3:1 అయింది. సో ఇక్కడ వచ్చేసి మనకు సో టోటల్ రేషియో చేంజ్ కావట్లేదు కదా. ఒక్క నిమిషం. ఫస్ట్ రేషియో వచ్చేసి 3:1 ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి 1:1 ఉంది. ఇప్పుడు ఆల్కహాల్ వాటర్ మిక్స్ అయినది. దీంట్లో నుంచి 5 లీటర్స్ తీసామనుకోండి, మళ్ళీ 5 లీటర్స్ వాటర్ యాడ్ చేస్తున్నాం. అంటే టోటల్ క్వాంటిటీ అనేది చేంజ్ అవ్వట్లేదు. కాకపోతే మిక్చర్ బయటికి వెళ్తుంది, వాటర్ వస్తుంది. మిక్చర్ బయటికి వెళ్తుంది, వాటర్ వస్తుంది. సేమ్ క్వాంటిటీ తీస్తున్నాం, సేమ్ క్వాంటిటీ యాడ్ చేస్తున్నాం. అప్పుడు టోటల్ అనేది చేంజ్ కాదు. సో ఇక్కడ టోటల్ రేషియో 4 ఉంది, ఇక్కడ టోటల్ రేషియో 2 ఉంది. ఈక్వల్ కావాలంటే దీన్ని 2తో మల్టిప్లై చేయాలి. సో దీన్ని 2తో మల్టిప్లై చేసినప్పుడు ఈ రేషియో ఆల్రెడీ 4 ఉంది కాబట్టి ఇది
ఇక్కడ చూడండి, ఇది ఆల్రెడీ టోటల్ 2 ఉంది, 2 × 2 4 అవుతుంది, ఇది ఆల్రెడీ 4 ఉంది కాబట్టి దీన్ని ఏం చేంజ్ చేయకుండా 3:1 అలానే ఉంచుతున్నాను, ఇది 2:2 అవుతుంది. అంటే 3 పార్ట్స్ ఉన్నది 2 పార్ట్స్ అయింది, ఒక పార్ట్ తగ్గిపోయింది. సో తగ్గిపోయిన పార్ట్ ఎంత అంటే 1/3. సో 1/3 అనేది మనకు తీసివేయాల్సిన మిశ్రమం ఎంత అంటే మన ఆన్సర్ ఏమవుతుందంటే 1/3 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, there are 11 people in a group. The average age of the oldest and the youngest is 11 years. If any one person leaves the group, the maximum and the minimum average age of the remaining are 12 years and 11 years respectively. Find the average age of the entire group. ఈ క్వశ్చన్లో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే యాక్చువల్గా 11 మెంబర్స్ ఉన్నారు. ఈ క్వశ్చన్ కొంచెం డిఫరెంట్గా ఉంది చూడండి. ఒక గ్రూప్లో 11 మెంబర్స్ ఉన్నారు. పెద్దవారు చిన్నవారి సగటు వయసు 11 సంవత్సరాలు అన్నాడు. అంటే ఈ 11 మంది ఎవరైతే ఉన్నారో 11 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ 11 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత ఉందంటే 11 ఇయర్స్ ఉంది. 11 మెంబర్స్ 11 మంది ఉన్నారు. పెద్దవారికి చిన్నవారికి సగటు 11 ఇయర్స్ అన్నాడు. అంటే 11 మంది ఉండడం అంటే ఏందో తెలుసా అండి, A1 A2 A3 అట్లా A11 వరకు ఉన్నారు మెంబర్స్ అనుకుందాం. వీళ్ళ టోటల్ వచ్చేసి సమ్ కాబట్టి ఎస్ అనుకుందాం. టోటల్ వచ్చేసి ఎస్ అనుకుందాం. కొంచెం క్లియర్గా వినాలి. ఇది మొత్తం 11 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళని A1 A2 A3 A4 లాగా A11 వరకు తీసుకున్నాను. వాళ్ళ టోటల్ వాల్యూ ఏందో తెలియదే ఎస్ అనుకున్నాను. 11 మంది ఉన్నారు. వాళ్ళ నేమ్స్ A1 నుంచి A11 ఇచ్చాను. వాళ్ళ టోటల్ ఏజ్ అనేది మనం కలిపితే సమ్ ఏమవుతుందంటే ఎస్ అవుతుంది. ఓకే, ఇప్పుడు పెద్దవారు చిన్నవారి సగటు అంటే పెద్దోడు అంటే ఎవరు, ఫస్ట్ వచ్చినవాడు పెద్దవాడు. A11 అంటే ఎవడు, లాస్ట్కి వచ్చినవాడు A11 చిన్నవాడు. పెద్దవాడు A1 చిన్నవాడు A11. వాళ్ళ సగటు అంటే ఇద్దరే కాబట్టి /2 యావరేజ్ ఎంత ఇచ్చానంటే 11 ఇచ్చాను. A1 + A11/2 ఇద్దరు పర్సన్స్ యొక్క యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తున్నా. A1 + A11 = 22. ఇది ఒక వాల్యూ వచ్చింది మనకు. అంటే చిన్నవాడు పెద్దవాడు యొక్క టోటల్ ఏజ్ ఎంత వచ్చిందంటే 22 ఇయర్స్ వచ్చింది. తర్వాత ఇంకో పాయింట్ ఏమన్నాడంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు వీళ్ళందరూ 11 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళ టోటల్ ఎంత ఉంది, ఎస్ ఉంది. ఓకే, ఇక్కడ ఏమంటుండండి, ఇఫ్ ఎనీ వన్ పర్సన్ లీవ్స్ ద గ్రూప్ ద మ్యాక్సిమమ్ అండ్ మినిమమ్ యావరేజ్ ఏజ్ ఆఫ్ ద రిమైనింగ్ ఆర్ 12 ఇయర్స్ అండ్ ఓకే. ఇందులో నుంచి ఒక పర్సన్ పోయిండు. అప్పుడు ఇద్దరు వెళ్ళినప్పుడు ఒకడు వెళ్ళినప్పుడు మ్యాక్సిమం అండ్ మినిమం అన్నాడు. అంటే గరిష్ట సగటు 12 ఉంది, కనిష్ట సగటు 11 ఉంది. మిగిలిన వారి సగటు గరిష్టం. అంటే సగటు గరిష్టంగా ఉంది అంటే అర్థమైందో తెలుసా, 11 మందిలో 11 మెంబర్స్లో ఒకడు వెళ్ళిపోయాడు. గరిష్టం 12 అంటే సగటు గరిష్టంగా ఉందంటే వెళ్ళిపోయినాడు కనిష్టం అన్నట్టు. చూడండి, టోటల్ ఎస్ కదా, అందులో నుంచి ఒకరిని తీసేస్తున్నాం. మనకు ఫస్ట్ ఏమన్నాడు, గరిష్టం సగటు అన్నాడు. సగటు గరిష్టంగా ఉందంటే కనిష్టంగా ఉన్నోని తీసేయాలి, చిన్నోని తీసేయాలి. మనకు 11 మెంబర్స్లో ఒకటి వెళ్ళిపోతే ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, 10. అప్పుడు యావరేజ్ ఏమైందంటే 12 అయింది. మనం ఏం తీసేయాలో ఐడియా ఉండాలి. 11 మెంబర్స్ యొక్క టోటల్ ఎస్ కదా, యావరేజ్ వచ్చేసి గరిష్టం అన్నాడు. అంటే యావరేజ్ గరిష్టం అన్నాడు అంటే వెళ్ళిపోయినోడు కనిష్ట వయసు ఉన్నాడు అని అర్థం. ఒకవేళ యావరేజే కనిష్టం అన్నాడు అనుకోండి, వెళ్ళిపోయినోడు ఏజ్ గరిష్టంగా ఉన్నదని అర్థం. మనము ఇది అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే గరిష్టంగా ఉంది యావరేజ్, మ్యాక్సిమం యావరేజ్ ఉంది అంటే తక్కువ ఏజ్ ఉన్నోనే తీసేస్తున్నా లాస్ట్ వన్ని. ఇప్పుడు S - A11 వాల్యూ వచ్చేసి 120 అవుతుంది. ఇది ఒక వాల్యూ వచ్చింది మనకు. అలానే సమ్ టోటల్ అందరి వయసులో నుంచి ఇప్పుడు చిన్నవాడిని తీసేస్తే ఎక్కువ వచ్చింది, పెద్దవాడిని తీసేస్తున్నా /10. ఎందుకంటే 11 మెంబర్స్లో ఒకటి వెళ్ళిపోయిండు, 10 మెంబర్స్. అప్పుడు యావరేజ్ ఇది టోటల్లో తగ్గిపోయింది. సమ్ బై నెంబర్స్ యావరేజ్ వస్తుంది. మినిమం ఎంత ఇచ్చిండంటే 11 ఇచ్చిండు. S - A1 = 110 అయింది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే S - A11 120 ఉంది, S - A1 110 ఉంది. సో నేను S - A11లో నుంచి ఈ S - A1ని తీసేస్తున్నా. అంటే ఈ వాల్యూలో నుంచి ఈ వాల్యూ తీసేస్తున్నా. సో ఇది తీసేటప్పుడు ఇది -s అవుద్ది, ఇది -, ప్లస్ అవుద్ది. ఇక్కడ 120లో నుంచి 110 వెళ్ళిపోద్ది. సో SS క్యాన్సిల్ అవుద్ది. A1 - A11 ఏమైందంటే 10 అయింది. A1 - A11, A ముందు ప్లస్ ఉంది, A11 ముందు మైనస్ ఉంది. A1 - A11 = 10. సో ఇక్కడ
A1 మైనస్ A11 ఈక్వల్స్ టు 10 ఉంది. ఆల్రెడీ మనకు A1 ప్లస్ A11 ఎంత ఉంది, 22 ఉంది. సో దీని నుంచి మనం A11 క్యాన్సిల్ చేస్తే 2A1 ఈక్వల్స్ టు 32 అంటే A1 ఈక్వల్స్ టు 69. A1 ప్లస్ A11 ఈక్వల్స్ టు 22 ఉంది. అందులో A1 16 ఉంది. ఓకే, నేను ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ ఈక్వేషన్లో తీసుకుంటున్నాను. మనకు వాళ్ళందరి వయస్సు సమ్ ఉంది కదా, ఎస్ మైనస్ A1 ఈక్వల్స్ టు 110 ఉంది కదా. ఆల్రెడీ A1 ప్లేస్లో 16 తీసుకుంటున్నా. A1 ప్లేస్లో 16 వచ్చింది కదా, -16 అటు వెళ్ళిపోతే ఏమవుతుందంటే సమ్ వచ్చేసి 126 అవుతుంది. అందరి యొక్క టోటల్ వయసు ఎస్ అనుకున్నాం కదా, అది 126 వచ్చింది. అందరు ఎంతమంది ఉన్నారు, 11 మెంబర్స్ ఉన్నారు. సో 126/11 చేస్తే మనకు యావరేజ్ అనేది వస్తుంది. 11 × 1 11 అవుతుంది, 16 ఉంది. 11 × 1 11 అవుతుంది, ఇంకేముంటుంది 5 ఉంటుంది. సో 11 5/11 అనేది మన ఆన్సర్ అవుతుంది. సో దట్ ఈస్ ఇన్ ద 4th ఆప్షన్. ఓకే, కొంచెం డిఫరెంట్గా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ఎ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ is 16 years. A person of age 36 years leaves the group and another person joins the group, thereby reducing the average age by 2 years. Find the age of the newly joined person if there are 8 persons in the group. Okay, ఒక సమూహంలో సగటు వయసు 16 సంవత్సరాలు. అందులో 36 ఏళ్ల వయసు గల వ్యక్తి వెళ్ళి ఇంకొకరు వచ్చాడు. మొత్తం సగటు వయసు 2 సంవత్సరాలు తగ్గిందంటే వెళ్ళినోనికన్నా వచ్చినోడు తక్కువ అని అర్థం. అందులో 8 మంది ఉన్నారు. చాలా సింపుల్, ఏం లేదు. ఒక గ్రూప్ యొక్క యావరేజ్ ఎంత ఇచ్చాడు, 16 ఇచ్చాడు, రైట్. అంటే 8 × 16. ఒకడు వెళ్ళి మళ్ళీ ఒకడు వచ్చాడు, అప్పుడు కూడా 8 మెంబర్సే ఉంటారు. యావరేజ్ ఇంతకుముందు 16 ఇయర్స్ ఉండే, ఇప్పుడు 2 ఇయర్స్ తగ్గింది, అంటే 14 అయింది. ఫస్ట్ యావరేజ్ ఎంత ఉండే, 16 ఇయర్స్ ఉండే. గ్రూప్లో ఉన్నది 8 మెంబర్స్. 8 మెంబర్స్ యొక్క యావరేజ్ 16 ఉంది. తర్వాత 8 మెంబర్స్ యొక్క యావరేజ్ 2 ఇయర్స్ తగ్గింది. ఓకే, రైట్. ఇప్పుడు బయటికి వెళ్ళిన పర్సన్ ఏంటంటే 36. సో ఇంత డీటెయిల్డ్ కూడా చేయాల్సిన అవసరం లేదు. గ్రూప్లో 8 మెంబర్స్ ఉన్నారు కదా. ఫస్ట్ యావరేజ్ ఏముండే, 16 ఉండే. ఇప్పుడు యావరేజ్ ఏమైంది, 2 తగ్గింది. అంటే యావరేజ్ 2 తగ్గింది. మెంబర్స్ ఎంతమంది ఉన్నారు, 8 మెంబర్స్. 8 మెంబర్స్ యావరేజ్ 2 తగ్గిందంటే టోటల్ 16 తగ్గినట్టు. టోటల్ 16 తగ్గినట్టు కదా. ఇప్పుడు ఫస్ట్ యావరేజ్ 16 ఉండే, ఇప్పుడు 2 తగ్గి 14 అయింది. అంటే సింపుల్గా 8 మెంబర్స్ యొక్క యావరేజ్ 2 తగ్గిందంటే టోటల్ ఎంత తగ్గినట్టు, 16 తగ్గినట్టు. ఎందుకు అలా అంటే 36 వాడు వెళ్ళిపోయిండు, కొత్తోడు వచ్చిండు, -16 అయింది. అంటే 36లో -16 అయిందంటే కొత్తగా వచ్చిన ఎంత అన్నట్టు, ఆన్సర్ 20. సో ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్. చూడండి క్వశ్చన్ నెంబర్ P when added to set of 24 numbers increases the arithmetic mean of the set by a positive integer k. If another number q is then added to the set of 25 numbers, the arithmetic mean of the set decreases by 2k. Which of the following could be the difference between p and q? సో ఈ క్వశ్చన్ మనం కొంచెం అబ్జర్వ్ చేస్తే కొద్దిగా డిఫరెంట్గా కనిపిస్తుంది. చూడండి, యాక్చువల్గా మొత్తం 24 నెంబర్స్ ఉన్నాయండి. ఫస్ట్ 24 నెంబర్స్ ఉన్నాయి. ఈ 24 నెంబర్స్ టోటల్కి పి అనేది యాడ్ చేస్తే దీని యావరేజ్ అట కే ఇంక్రీజ్ అవుతుందట. మళ్ళీ ఈ నెంబర్ యాడ్ చేసిన తర్వాత ఇవి 25 నెంబర్స్ అయితే కదా, ఈ 25 నెంబర్స్ టోటల్కి మళ్ళీ క్యూని యాడ్ చేస్తే ఈ యావరేజ్ ఏదైతుందో 2k తగ్గుతుందట. అయితే పీక్యూ యొక్క డిఫరెన్స్ ఏంది అంటున్నాడు. ఓకే, ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే ఉన్న నెంబర్స్ ఎన్ని, 24 నెంబర్స్ ఉన్నాయి. 24 నెంబర్స్ యొక్క యావరేజ్ ఏందో మనకు తెలుసా, తెలియదు. 24 నెంబర్స్ యొక్క యావరేజ్ ఎక్స్ అనుకున్నా, అప్పుడు టోటల్ ఏమవుద్ది, 24x అవుతుంది. ఇది టోటల్ ఉన్నాయి 24 నెంబర్స్. 24 నెంబర్స్ యొక్క యావరేజ్ ఎక్స్ అనుకున్నప్పుడు 24 నెంబర్స్ యొక్క టోటల్ ఏమవుతుంది, 24x అవుతుంది. ఈ 24 నెంబర్స్ యొక్క టోటల్కి పి అనే నెంబర్ యాడ్ చేసినామంటే అవి 25 నెంబర్స్ అవుతాయి. టోటల్ బై నెంబర్ ఇస్తే యావరేజ్ వస్తుంది. ఆ యావరేజ్ ఏమన్నాడంటే కే తగ్గుతుంది అన్నాడు. మనం బేసిక్గా యావరేజ్ ఏమనుకున్నాం, ఎక్స్. ఇప్పుడు కే తగ్గితే ఏమైంది, ఎక్స్ మైనస్ కే అవుతుంది. సో ఈ 25 అటు మల్టిప్లై చేస్తే మనకు పి వాల్యూ వస్తుంది. 24x ప్లస్ పి ఈక్వల్స్ టు 25x మైనస్ 25k. సో 24x అటు పంపించాను, పి ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ 25k. సో దీని నుంచి పి వాల్యూ వచ్చేసింది. ఓకే, తర్వాత వచ్చేసి మనం ఏం చేయాలంటే క్యూబ్ ఫైండ్ అవుట్ చేసే ముందు ఏం చెప్తున్నాడు చూడండి. ఆ తర్వాత మరో నెంబర్ సంఖ్యని 25 సంఖ్యల సమూహానికి చేర్చాలి. ఆల్రెడీ 24x అనేది 24 నెంబర్స్ టోటల్,
దీనికి 24xకి పీ యాడ్ అయిందనుకో, ఇవి 25 నెంబర్స్ అయినాయి. దీనికి ఇప్పుడు క్యూ యాడ్ కావాలి. 24 + 1 + 1 26 నెంబర్స్ అయింది. అప్పుడు యావరేజ్ 2k తగ్గిందంటే ఇక్కడ 25 నెంబర్స్ యొక్క యావరేజ్ ఏముందో 24లో మీద k తగ్గింది, 25 మీద 2k తగ్గింది. అంటే ఆల్రెడీ x - k ఉంది, మళ్ళీ మనకు ఈ యావరేజ్ x - k ఉంది కదా, ఇప్పుడు చేస్తే 2k మేర తగ్గుతుంది. సో -2k, x - 2k. ఇక్కడ మనము ఆల్రెడీ మనకేముందో చూడండి, ఇక్కడ యావరేజ్ k తగ్గింది, ఇప్పుడు 2k తగ్గుతుంది. ఈ 26ని అక్కడ మల్టిప్లై చేస్తున్నాను నేను. సో 24x + p + q = 24x + p + q = సో 26x మనం ఆల్రెడీ యావరేజ్ k తగ్గిపోయింది, దాని మీద ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు, q when added to the set of 25 నెంబర్ the arithmetic mean of the set decreases by 2k. సో మీన్ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్ ఇది ఇంక్రీజ్ అండి, ఫస్ట్ది ఇంక్రీజ్ అన్నాడు, ఫస్ట్ యావరేజ్ ఇంక్రీజ్ అన్నాడు, k ఇంక్రీజ్ అన్నాడు. ఇప్పుడు 25x + 25k అవుతుంది, మరి ఇది x + 25 అవుతుంది. ఇది k ఇంక్రీజ్ అన్నాడు, ఇది ఇంక్రీజ్ అన్నాడు, ఇది డిక్రీజ్ అన్నాడు. మరి ఇది కూడా ఇంక్రీజ్ అన్నప్పుడు ఇది ఏం కావాలి, x + k, దీని మీద 2k తగ్గాలి. అలాంటప్పుడు మనకి ఏమవుతుందో చూడండి, ఇది 24x + p + q = ఇది k ఉంది, -2k ఉంది, అంటే 26 అక్కడ మల్టిప్లై అవుతుంది. 26x ప్లస్ kలో నుంచి 2k వెళ్ళిపోతే -k ఉంది. సో -kని 26తో మల్టిప్లై చేస్తే మనకేమైందంటే -26k అవుద్ది. k - 2k అంటే -k కదా, -k × 26. ఈ 24x నాటి పంపిస్తే 2x అవుతుంది. సో p + q = 2x - 26k అవుతుంది. ఇది p + q వాల్యూ. p + q వాల్యూలో నుంచి p వాల్యూని తీసేస్తే మనకు q వాల్యూ వస్తుంది. చూడండి, 2x - 26k అనేది p + q, దాంట్లో నుంచి p వాల్యూని తీసేద్దాం, -x - 25k. సో ఇక్కడ -26 - 25 అంటే -51k, 2x అంటే x - 51k. ఇది ఏమవుతుందంటే వాల్యూ q అవుతుంది, q వాల్యూ. ఎందుకంటే p + qలో నుంచి మనం p + q వాల్యూలో నుంచి p తీసేసాం, అది q వాల్యూ. కానీ మనలో ఫైండ్ అవుట్ చేయమన్నది ఏంటంటే p - q ఫైండ్ అవుట్ చేయమన్నాడు. p అంటే ఏముంది, x + 25k ఉంది, x + 25k ఉంది, x + 25k ఉంది. మరి q ఏముంది, x - 51k ఉంది. సో ఈ రెండు తీసేయాలి. ఇప్పుడు x క్యాన్సిల్ అవుతుంది, ఈ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 25k + 51k అంటే టోటల్ 76k అవుతుంది. అంటే వీటి యొక్క డిఫరెన్స్ ఎలా ఉంటుందంటే 76k లాగా ఉంటుంది. 76k లాగా ఉండడం అంటే 76 యొక్క మల్టిప్లై ఉంటుంది. 76తో డివైడ్ అయ్యే నెంబర్ ఏందో చూడాలి. 100 కాదు, 78 కాదు, 144 కూడా కాదు. 76తో ఇది 152 అవుతుంది. 76 × 4 152. సో p - q యొక్క తేడా ఎంత అంటే 152. ఓకే. సో మీరు ఎప్పుడైనా ఇలాంటి అక్కడక్కడ ఎగ్జామ్లో కొంచెం ఇండైరెక్ట్ క్వశ్చన్స్ కనిపించినప్పుడు వాటి కొరకు టైం వేస్ట్ చేసుకుంటూ కూర్చోవద్దు. మిగతా ఏమొచ్చో అవి చూడాలి, తర్వాత లాస్ట్కి అటెంప్ట్ చేయాలి. సో నెక్స్ట్ చూడండి, అలెక్స్ ఇన్వెస్టెడ్ ఈ సేవింగ్స్ ఇన్ 2 parts. ఫస్ట్ పార్ట్ at 15% simple interest for 4 years and second part at 12% simple interest at 3 years. If the interest from both the investments are equal, then the percentage of his saving in first part is. ఓకే, చూద్దాం. ఫస్ట్ 2 partsగా డివైడ్ చేశాడు. మన దగ్గర ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్ని 2 partsగా డివైడ్ చేశాడు. ఇది ఫస్ట్ పార్ట్, ఇది సెకండ్ పార్ట్. ఫస్ట్ పార్ట్ అనేది 15% 4 years. ఫస్ట్ పార్ట్ అనేది 4 years 15% PTR/100. సెకండ్ పార్ట్ అనేది 3 years 12% by 100. ఈ 2 కండిషన్స్లో వచ్చే ఇంట్రెస్ట్ ఈక్వల్ అన్నాడు. సో క్యాన్సిల్ అయిపోతుంది. సో 4 మనకు 3 5s are 15, 4 3s are 12. సో 5a = 3b ఉంది అంటే a వాల్యూ 3 ఉంది, b వాల్యూ 5 ఉంది. a/b = 3/5 ఉంది. సో ఏం చెప్తున్నాడంటే మొదటి భాగంలో పొదుపు ఎంత శాతం అన్నాడు. టోటల్ ఎంత ఉంది, 8 parts ఉంది. ఫస్ట్ పార్ట్ ఎంత ఉంది, 3 ఉంది. అంటే టోటల్లో ఫస్ట్ పార్ట్ ఎంత శాతం అంటున్నాడు. సో 3/8 × 100 చేయాలి. సో 4 × 2 4 × 25. 25 × 3 అంటే 75. 75/2 అంటే 2 3s are 2 7s are 2 5s are. సో 37.5 అనేది మన ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ ఇన్ ద ఫస్ట్ ఆప్షన్. ఓకే.
నెక్స్ట్ చూడండి, విలాసరావు ఇన్వెస్టెడ్ ఏ సమ్ ఆఫ్ రూపీస్ 5500 on simple interest at 8% PA for 5 years. He then invested only the interest obtained after 5 years on another plan at 7% simple interest for an additional 7 years. What is the total amount that Vilasrav has after 12 years? చాలా సింపుల్. ఫస్ట్ తన దగ్గర 5500 ఉంది, 8% 5 సంవత్సరాలకు అప్పుకే ఇచ్చాడు. చూద్దాము. 5500 రూపాయల అసలును 5 సంవత్సరాలు 8% తోటి అప్పుగా ఇచ్చాడు. 2 zeros క్యాన్సల్. సో 8 into 5 ఇది 40 అవుతుంది. 40 into 4 అన్నప్పుడు 4 into 5 20. సో ఇది 4 into 5 20 అవుతుంది. 4 into 5 22 అవుతుంది. 2200 ఇంట్రెస్ట్ వచ్చింది. 5500ని 5 yearsకి 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి ఇస్తే వచ్చిన ఇంట్రెస్ట్ ఏంటంటే 2200. మళ్ళీ 2200ని ఎక్స్ట్రా 7 years ఇంట్రెస్ట్కి ఏమంటున్నాడు. అదే 2200ని ఎక్స్ట్రా 7 yearsకి ఇంట్రెస్ట్కి ఇవ్వాలంటే ఎక్స్ట్రా 7 yearsకి ఇంట్రెస్ట్కి ఇవ్వాలి అంటే ఎన్ని ఇయర్స్, ఎంత పర్సెంట్? 7 years ఇవ్వాలి. 7%. 500. 7 into 7 49. 49 into 2 98. 98 అంటే ఇది 8, ఇది 17, 1078 అవుతుంది. 1078 అంటే సెకండ్ టైం వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత అంటే 1078. అయితే టోటల్ 12 yearsలో అతను ఎంత మొత్తాన్ని పొందుతారంటే ఫస్ట్ అసలు అయితే 5500 ఉంది. ఫస్ట్ టైం వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత ఉంది? 2200 ఉంది. సెకండ్ టైం వచ్చినటువంటిది ఎంత ఉందంటే 1078 ఉంది. సో దీన్ని యాడ్ చేయాలి. ఫస్ట్ 2 ఇంట్రెస్ట్లు యాడ్ చేసి మొదటి ప్రిన్సిపల్ కలపాలి. సో ఇది ఏమవుతుందంటే ఇది 8, ఇది 7, 2, 2278 అవుతుంది. ఈ 2 యాడ్ చేయాలి. సో 5500కి 2278 యాడ్ చేయాలి. ఇది 8 అవుతుంది, ఇది 7 అవుతుంది. సో 777. సో ఇక్కడ చూడండి, మనకు వచ్చేటటువంటిది 2200. 7%. వాట్ ఈస్ ద 7%? 7 years. 7 into 7 49. 49 into 22 అంటే 98. మళ్ళీ 98, ఇది 8 అవుతుంది, ఇది 17 అవుతుంది. 1078 వచ్చింది. సో ఫస్ట్ వచ్చినటువంటి ఇంట్రెస్ట్, ఫస్ట్ ఉన్న ప్రిన్సిపల్ 5500, ఫస్ట్ ఉన్న ఇంట్రెస్ట్ 2200, ఇది 1078. ఇది 8 అవుతుంది, ఇది 7 అవుతుంది, 8 అవుతుంది. సో 8778 మన ఆన్సర్. సో దట్ ఈస్ ఇన్ ద ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ అండి, వీరు ఇన్వెస్టెడ్ 10,000 at 5% simple interest and exactly after 2 years Jai invested rupees 8,000 at 10% simple interest. How many years after Viru's investment will their balances principal accumulated interest be equal? ఓకే, ఏమి లేదు ఇక్కడ. ఫస్ట్ ఏమంటుండంటే వీరు ఇన్వెస్టెడ్ 10,000 5% ఇంట్రెస్ట్ ఆఫ్టర్ 2 years అన్నాడు. అంటే వీరు అనేటోడు 10,000 రూపాయలను 5% వడ్డీ రేటుతోటి 2 సంవత్సరాల పాటు అప్పిచ్చాడు. అంటే వాడు అప్పిచ్చిన 2 yearsకి వీడు జాయ్ అనేటోడు 8,000 రూపాయలు 10% వడ్డీ రేటుతోటి అప్పుగా ఇచ్చాడు. అంటే ఫస్ట్ ఇక్కడ చూడండి, వీరు అనేటటువంటి పర్సన్ ఒకడు ఉన్నాడు. వాడు ఇచ్చినటువంటి అప్పు ఎంత అంటే 10,000. అలా ఎంత శాతం? 5%. ఇలా అప్పిచ్చిన 2 years అంటే వీరు అనేటోడు 10,000 రూపాయలు 5% తోటి 2 years పాటు అప్పిచ్చిన తర్వాత జాయ్ అనేటోడు 8,000 రూపాయలను 10% సాధారణ వడ్డీ రేటుతోటి అప్పుగా పెట్టాడు. ఓకే, వీరిద్దరి మొత్తం బాకీ అసలు మరి వడ్డీలు సమానంగా ఉండడానికి, వీరు పెట్టిన సొమ్ము తర్వాత ఎన్ని సంవత్సరాలు నుండి. ఓకే, ఫస్ట్ ఏం చేద్దామంటే వీడు 2 yearsలో వీరికి ఎంత ఇంట్రెస్ట్ వచ్చిందో చూద్దాం. అక్కడ నుంచి ఈ పర్సన్ని ఇటు పట్టుకొద్దాం. సో వీడు 10,000 రూపీస్ 5% 2 years అంటే వీనికి వచ్చేది ఎంత? 10,000 రూపీస్ 2 years 5% అంటే వానికి వచ్చే ఇంట్రెస్ట్ ఎంత అంటే 1000. ఈ 1000 దీనికి యాడ్ చేస్తే ఏమైంది? 11,000 అయింది. అంటే వీడిది 11,000 సేమ్ 5% ఇంట్రెస్టే. నెక్స్ట్ ఉంది 8,000, ఎంత పర్సెంట్ ఇంట్రెస్ట్ ఉంది? 10% ఉంది. ఓకే, ఇది 11,000 వీనాసలు, 8,000 ఇంట్రెస్ట్ యాడ్ చేస్తున్నాం. 11,000 వీనాసలు, 8,000 వీనాసలు. 11,000లో 5% ఎంతో చూస్తే 11,000లో 5% అంటే మనకేమవుతుంది? 550 రూపీస్ అవుతుంది. 550 రూపీస్ ఉంది. 8,000లో 10% అంటే 800 అవుతుంది. ఓకే,
ఎంత టైం తర్వాత ఈక్వల్ అవుతున్నాయి అన్నప్పుడు ఇంట్రెస్ట్ల తేడా ఎంత ఉంది 250, ప్రిన్సిపల్ల తేడా ఎంత ఉంది 3000. ప్రిన్సిపల్ల తేడా 3000 ఉంది, ఇంట్రెస్ట్ తేడా 250 ఉంది. సో మనం ఆ డిఫరెన్స్ బై 250 చేస్తే ఎన్ని ఇయర్స్ అనేది మనకు తెలుస్తుంది. సో 3000 బై 250 తీసుకున్నట్లయితే సో 25 1లో 25 25 2లో సో 12 ఇయర్స్ తర్వాత ఈక్వల్ అవుతుంది. సో 12 ఇయర్స్ టైం పడుతుంది. దట్ ఈస్ ఇన్ ద ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. సత్యం took a loan 10,000 at 10% pay compound interest. He returned 4,000 at the end of the first year, rupees 4,000 at the end of the second year, rupees 22,000 at the end of the third year, and a watch to clear his debit at the end of third year. Find the cost of watch. Okay. అంటే క్వశ్చన్ ఏం చెప్తుందంటే సత్యం టుక్ ఏ లోన్ ఆఫ్ రూపీస్ 10,000 10% పిఏ కాంపౌండ్ ఇంట్రెస్ట్. అంటే 10,000 రూపాయలు అప్పు తీసుకున్నాడు 10% వడ్డీ రేటు తోటి. ఫస్ట్ ఇయర్ తర్వాత 4,000 రూపాయలు రిటర్న్ ఇచ్చిండు, సెకండ్ ఇయర్ తర్వాత 4,000 రూపాయలు ఇచ్చిండు, థర్డ్ ఇయర్ ఎండింగ్లో 2,000 ఇచ్చి ఒక వాచ్ ఇచ్చాడు. వాచ్ చూడండి, at the 2,000 at the end of the third year and a watch 2,000 and a watch to clear his debt. అంటే వాని అప్పు తీర్చాలంటే థర్డ్ ఇన్స్టాల్మెంటు 2,000 ఇచ్చి వాచ్ ఇస్తే ఆ వాచ్ కాస్ట్ ఎంత అంటుంది. సో ఒక పని చేద్దాం. ఫస్ట్ వాడు 10,000 అప్పు తీసుకున్నాడు కదా, 10,000కు 10% 1 ఇయరే కదా, ప్రతి ఇయర్కి మారుస్తుంది కాబట్టి 1 ఇయర్కే చూడాలి. 10,000లో 1 ఇయర్ అంటే ఎంత అయింది 1,000 అయింది. అంటే 10,000లో 10% అన్నప్పుడు మొదటి సంవత్సరం చివరిలో 4,000 అన్నప్పుడు ఇక్కడ ఇంట్రెస్ట్ వస్తుంది. ఇప్పుడు 10,000 రూపాయలలో 10% కనుక్కుంటే ఇంట్రెస్ట్ వస్తుంది. టోటల్ అమౌంట్ కనుక్కోవాలంటే 110/100 చేయాలి. అంటే 10,000 కాస్త ఏమైంది 11,000 అయింది. ఆ 11,000లో ఫస్ట్ ఇయర్ మనం ఎంత పే చేసాం 4,000, ఇప్పుడు 7,000 ఉంది. సెకండ్ ఇయర్కి 7,000 ఉంది ప్రిన్సిపల్, మళ్ళీ దాని మీద 10% అంటే 110/100, ఇది 7,700 అయింది. మళ్ళీ సెకండ్ ఇయర్లో కూడా 4,000 పే చేసాం, 3,700 ఉంది. ఈ 3,700 థర్డ్ ఇయర్ పోయేటప్పుడు మళ్ళీ 10% పెరిగితే 110/100. సో 37 × 11 అంటే 37 × 11 చేస్తే మనకి ఏమొస్తుందంటే 7 10 407 వస్తుంది. 40700 వస్తుంది, 4070 వస్తుంది. అంటే ఫస్ట్ ఇయర్ తర్వాత 11,000 అయింది, 4,000 పే చేసాం. మళ్ళీ సెకండ్ ఇయర్ తర్వాత 7,700 అయింది, 4,000 పే చేసాం. ఇప్పుడు థర్డ్ ఇయర్ తర్వాత అప్పు ఎంత ఉందంటే ఇది ఉంది. అంటే 4070 అప్పులో ఆల్రెడీ 2,000 పే చేసినావు, ఇంకో వాచ్ ఇచ్చావు. ఆ వాచ్ ఎంత ఉందంటే 2070. ఎందుకంటే 4,070 అప్పు తీరడానికి 2,000 అమౌంట్ ఇచ్చావు, వాచ్ ఇచ్చావు. అంటే వాచ్ కొరకు ఉన్న కాస్ట్ ఎంత అంటే 2070. సో 2070 అనేది మన ఆన్సర్. దట్ ఈస్ ఇన్ ద సెకండ్ ఆప్షన్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. 3 ఫ్రెండ్స్ అమిత్, మోహన్ అండ్ విశేష్ వర్క్ టుగెదర్ టు కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్. ద టైమ్ ఇట్ టేక్స్ ఫర్ దెమ్ టు డూ ఏ వర్క్ టుగెదర్ ఈస్ 2 hours less than what Amit would have taken alone, 10 hours less than what Mohan would have taken alone, and 1/3 of the time Vivesh would have taken working alone. How long did it take for them to complete the working together? ఓకే, ఇక్కడ ఏమన్నాడంటే అమిత్, మోహన్, విశేష్ కలిసి ఒక పని చేశారు. ఓకే, అమిత్ అనేటోడు ఒకడు ఉన్నాడు, మోహన్ అనేటోడు ఒకడు ఉన్నాడు, విశేష్ అనేటోడు ఉన్నాడు. వాళ్ళు ఎన్ని రోజులు చేసిరో తెలియదు. ఎక్స్ డేస్ చేశారు. ఎక్స్ డేస్ ఆర్ అవర్స్? ఓకే, అవర్స్. ఎక్స్ అవర్ చేశారు. వీళ్ళు ముగ్గురు కలిసి ఎక్స్ అవర్ చేస్తారు అనుకుందాం. ఓకే, అయితే వారు కలిసి చేసిన సమయం అమిత్ ఒక్కడు చేసిన సమయానికంటే 2 గంటలు తక్కువ. వీళ్ళందరూ కలిసి చేసిన టైము అమిత్ కంటే 2 hours తక్కువ ఉంది. అంటే అమిత్ 2 hours ఎక్కువనే కదా, x+2. తర్వాత మోహన్ ఒక్కడు చేసిన సమయానికి 10 గంటలు తక్కువ, అంటే మోహన్ 10 గంటలు ఎక్కువ ఉన్నట్టు, x+10. తర్వాత వచ్చేసి విశేష్ ఒక్కడిగా చేసిన సమయానికి 3/1 ఉంది. అంటే ఇది x ఉందంటే ఇది 3x ఉన్నట్టు, విశేష్ 3x. చూడండి ఇక్కడ చూడండి, విశేష్ ఒక్కడు చేసిన సమయానికి 3/1. అంటే విశేష్ చేసిన దాంట్లో విశేష్కి పట్టే టైంలో 1/3 పట్టేది టోటల్. విశేష్ 3x అనుకున్నాను, ఇందులో 1/3 చేస్తే ఏం రావాలి, ఇది రావాలి. దీంట్లో 10
ఎక్కువ అంటే ఇది 10 తీసేస్తే ఇది రావాలి, ఇది 2 తీసేస్తే ఇది రావాలి. అయితే వీళ్ళు ముగ్గురు కలిసి ఎంత టైంలో చేశారు అన్నాడు. సో అప్పుడు ఏమవుతుందంటే జనరల్గా చేస్తే మనకు టైం వేస్ట్ అవుతుంది. ఈ ఫస్ట్ పర్సను, సెకండ్ పర్సను, థర్డ్ పర్సన్ వీళ్ళని యాడ్ చేస్తే మనకు వచ్చేటటువంటి వాల్యూ ఇది 1/x. అంటే వీళ్ళు ముగ్గురు చేసే టైం ఏదైతుందో ఇలా ఇండివిజువల్గా చేసే టైంకి ఈక్వల్. కానీ నేనేమంటున్నానంటే మనల్ని అడిగింది ఏంటంటే 5 hours అన్నాడు కదా. ఒక పని చేద్దాం, ఇలా కాకుండా ఇలా ముగ్గురిది 5 hours అన్నాడు. ఓకే, ఫస్ట్ ఏఎంబి ఇలా ముగ్గురిది ఎక్స్ అనుకున్నా, వీడు x+2 అంటే ఫస్ట్ ఆప్షన్ 5 తీసుకుందాం. ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటే వీళ్ళ ముగ్గురిది 5 అయింది అనుకో, ఏఎంబి 5 hours అయిందనుకో. అప్పుడు అమిత్ అనేది ఏమైంది 5 + 2 7 అయింది. మోహన్ ఏమైంది 5 + 10 15 అవుద్ది. వీడి విశేషం ఏమైంది 5 × 3 15 అవుద్ది. ఓకేనా. ఇప్పుడు వీడు 7 daysలో చేస్తున్నాడు, వీడు 15 daysలో చేస్తున్నాడు, వీడు 15 daysలో చేస్తున్నాడు. వీళ్ళ ముగ్గురిది కలిపితే మళ్ళీ 5కి ఈక్వల్ కావాలి. అంటే 1/7 1/15 1/15 చేస్తే ఈ టోటల్ వాల్యూ ఎల్సిఎం చేస్తే మళ్ళీ 5కి ఈక్వల్ కావాలి. సో ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 15 ఉంది, 5కి ఈక్వల్ అయ్యే ఛాన్స్ లేదు, ఇది కాదు. సో నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చూద్దాం. ఆప్షన్ నుంచే బెటర్. 2 hours అనుకుందాం. వీళ్ళు ముగ్గురు కలిసి 2 hours అనే ఆప్షన్ ఉంది, 2 hours అనుకుందాం. అప్పుడు అమిత్ అనేటోడు ఏమవుతాడు, XA2 అనుకున్నప్పుడు 2 + 2 ఏమవుతుంది 4. XA2 అనుకున్నప్పుడు సెకండ్ వాడు మోహన్ ఏమవుతాడు 12 hours అవుతాడు. విశేష్ ఏమవుతాడు 3 × 2 6 అవుతుంది. ఇప్పుడు ఈ 3 వాల్యూస్ కలిపితే మళ్ళీ 2కి ఈక్వల్ కావాలి. 1/4 = 1/12 = 1/6 1 డే వరకు. ఎల్సిఎం 12, 4 × 3 12 × 1 6 × 2 టోటల్ 3 + 2 1 + 5 5/6. టోటల్ ఎఫిషియన్సీ ఎంత వచ్చింది 6. టోటల్ వర్క్ ఎంత ఉంది 12. 12/6 చేస్తే 2కి ఈక్వల్ అయింది. సో మన ఆన్సర్ ఏంటంటే 2. లేదు అనుకుంటే మీరు ఏం చేయాలంటే ఈ వాల్యూస్ని ఇక్కడ ఈ 1/3x అన్నట్టు పంపించేసేసి 1/x + 2 1/x+కి ఎల్సిఎం చేసి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. మనం x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అలా కాకుండా ఇలా ఆప్షన్ నుంచే బెటర్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఎఫిషియన్సీ ఆఫ్ ఆశ ఈజ్ 25% మోర్ దాన్ ఉష. ఉష ఇద్దరు ఉన్నారు. ఉష ఎఫిషియన్సీ ఆఫ్ ఆశ ఈజ్ 25% మోర్ దాన్ ఉష. ఉష ఎఫిషియన్సీ 100 ఉంటే ఆశది ఎంత ఉంది 125. వీళ్ళ యొక్క ఎఫిషియన్సీ ఏమైందంటే 5:4 అయింది. ఓకే, తర్వాత ఆశ అండ్ ఉష టేక్స్ 25 days టు కంప్లీట్ ద పీస్ ఆఫ్ వర్క్. వాళ్ళిద్దరు కలిసి 25 daysలో చేస్తున్నారు. ఓకే, అంటే టోటల్ వీళ్ళ ఎఫిషియన్సీ ఎంత ఉంది 9. టోటల్ వర్క్ తెలవాలంటే 9 × 25. వీళ్ళు 25 days చేస్తున్నారు, వాళ్ళ టోటల్ ఎఫిషియన్సీ 9 ఉంది. అంటే టోటల్ వర్క్ ఎంత ఉన్నట్టు 225 ఉన్నట్టు. ఓకే, తర్వాత ఆశ స్టార్టెడ్ ద వర్క్ అలోన్. ఫస్ట్ ఆశ చేస్తున్నది కొన్ని డేస్ తర్వాత ఆశ స్టార్టెడ్ ద వర్క్ అలోన్ అండ్ దెన్ ఉష జాయిన్డ్ హర్ 5 days బిఫోర్ ద యాక్చువల్ కంప్లీషన్ ఆఫ్ ద వర్క్. ఓకే, లాస్ట్ ఇంకొక 5 daysలో వర్క్ ఫినిష్ అవుతుందనగా లాస్ట్ 5 daysలో ఫినిష్ అవుతుందనగా ఎవరు జాయిన్ అయ్యారు, ఉష జాయిన్ అయింది. ఇక్కడ చెప్తున్నాడు చూడండి, ఆశ స్టార్టెడ్ ద వర్క్ అలోన్ అండ్ దెన్ ఉష జాయిన్డ్ హర్ 5 days బిఫోర్ యాక్చువల్ కంప్లీషన్ ఆఫ్ ద వర్క్. ఓకే, ఇప్పుడు ఆశ అనేట ఆమె ఒంటరిగా చేస్తున్నది వర్క్, ఈమె ఆశ. కానీ లాస్ట్ ఇంకొక 5 daysలో వర్క్ ఫినిష్ అవుతుందనగా ఆశతో పాటు వచ్చిన ఆమె ఎవరు, ఉష. అంటే వీళ్ళిద్దరు కలిసి ఎన్ని డేస్ వర్క్ చేశారు 5 days. టోటల్ వర్క్ ఎంత ఉంది 225 ఉంది. టోటల్ వర్క్ 225లో లాస్ట్ 5 days ఇద్దరు చేశారంటే 5 × 9 45 అవుతుంది. అంటే లాస్ట్ 5 daysలో 45 parts వర్క్ చేశారు. అంటే స్టార్టింగ్లో ఉన్న వర్క్ ఎంత 180. ఆ 180 parts వర్క్ ఎవరు చేశారు, ఓన్లీ ఆశ. వాట్ ఈస్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ఆశ 5. సో 5 × 3 = 15 5 × 6 = 30. అంటే ఆశ ఒంటరిగా ఎన్ని డేస్ చేసిందంటే 36 days చేస్తుంది. ఇట్ ఈస్ ఇన్ ద సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ వాట్ టైమ్ వుడ్ ఏ సిస్టమ్ బి ఫిల్డ్ ఇన్ 3 pipes ఆఫ్ డయామీటర్ 1 cm, 1/3 cm and 2 cm రన్నింగ్ టుగెదర్. ఇఫ్ ద లార్జెస్ట్ పైప్ అలోన్ కెన్ ఫిల్ ద సిస్టమ్ ఇన్ 61 minutes. ఓకే, ఇక్కడ ఏం లేదు, 3 pipes యొక్క డయామీటర్స్ ఇచ్చాడు. డయామీటర్ ఎలా ఇచ్చాడంటే ఒకటి 1 cm ఇచ్చాడు, 1/3 అంటే 4/3 ఒకటి ఇచ్చాడు, ఇంకో 2 cm ఇచ్చాడు. ఓకే, సో మనం దీన్ని డయామీటర్ యొక్క రేషియోని ప్రాపర్గా చేంజ్ చేయాలంటే సో ఇక్కడ ఈ 3 ఇక్కడ మల్టిప్లై అవుతుంది, ఇక్కడ మల్టిప్లై అవుతుంది. 3:4:6 అవుతుంది డయామీటర్ రేషియో. రేడియస్ యొక్క రేషియో కూడా 3:4:6 అవుతుంది. కానీ సర్కిల్ ఏరియా నుంచి వాటర్ వస్తుంది కాబట్టి దాని ఎఫిషియెంట్ అంటే సర్కిల్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఎప్పుడైనా కూడా ఇప్పుడు పైప్స్ ఉన్నాయి చూడండి, ఈ పైప్స్లో నుంచి వాటర్ వస్తుంది. ఇలాంటి క్వశ్చన్స్ అన్ని మనం క్లాస్లో డిస్కస్ చేసాము చాలా. ఈ పైప్లో నుంచి వాటర్ వస్తుంది,
బట్ పైపు ఎఫిషియన్సీ తెలవాలంటే రేడియస్ కాదు, డయామీటర్ కాదు, సర్కిల్ ఏరియా చూడాలి. మరి డయామీటర్ రేషియో ఎలా ఉంటుందో రేడియస్ రేషియో కూడా అలానే ఉంటుంది. రేడియస్ రేషియో నుంచి సర్కిల్ ఏరియాకి రావాలి. పై ఆర్ స్క్వేర్ అంటే పై అనేది కాన్స్టెంట్, ఆర్ స్క్వేర్ అంటే 9, ఇది 16, ఇది 36. సో దీని యొక్క ఎఫిషియన్సీ 9 ఉంది, దీని యొక్క ఎఫిషియన్సీ 16 ఉంది, దీని యొక్క ఎఫిషియన్సీ 36 ఉంది. క్వశ్చన్లో ఏం చెప్తుందంటే ఇఫ్ ద లార్జెస్ట్ పైప్ అలోన్ కెన్ ఫిల్ ద సిస్టమ్ 61 minutes. లార్జెస్ట్ పైప్ అంటే ఎక్కువ ఎఫిషియన్సీ ఉన్నది అది, దీని యొక్క ఎఫిషియన్సీ 36 ఉంది. సో టోటల్ వర్క్ చూడాలంటే ఇది 36 parts ఫిల్ చేస్తుంది, కానీ దీనికే 61 minutes పట్టింది. అంటే దీని యొక్క ట్యాంక్ మొత్తం ఎంత ఉందో తెలవాలంటే 61 × 36 చేయాలి. ఇది టోటల్ ట్యాంక్. ఇప్పుడు దీన్ని ఎవరు చేయాలి అంటే 3 పైపులు కలిసి ఫిల్ చేయాలి. సో 61 × 36 అనేది టోటల్ ట్యాంక్ యొక్క పార్ట్స్. 3 కలిసి చేయాలంటే ఇవి 3 కలిపేద్దాం. ఇది కూడా ఏమవుతుంది 40, 50 to 61 అవుతుంది. సో 3 కలిపితే ఏమవుతుంది అంటే 9 + 16 + 36. సో 61 × 36 బై మళ్ళీ 61 అవుతుంది. 61 క్యాన్సిల్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే 36 minutes. సో 36 minutes అనేది మనకు థర్డ్ ఆప్షన్గా ఉంది. ఓకే, రైట్. Leaving home at the same time, Amal reaches office at 10:15 and if he travels at 8 km/h at 9:40 am, he travels at 15 km/h. Okay, చూడండి, లీవింగ్ హోమ్ ఎట్ ద సేమ్ టైం అమల్ రీచెస్ ఆఫీస్ 10:15. అమల్ అనేవాడు ఉన్నాడు. అమల్ అనేటోడు 10:15కి ఆఫీస్ రీచ్ అవుతాడు. ఓకే, ఇఫ్ ఈ ట్రావెల్స్ ఎట్ 8 km/h, వీని యొక్క స్పీడ్ ఎంత ఉందంటే 8 km/h ఉంది. సో వీడు 15 km/h స్పీడ్ తోటి వెళ్తే 9:40కే రీచ్ అవుతాడు. ఓకే, అయితే 9:10 AM బయలుదేరితే 10 AM. ఓకే, రైట్. ఫస్ట్ ఈ 2 కండిషన్స్ చూద్దాం మనం. తర్వాత ఏమంటుండంటే 9:10కి స్టార్ట్ అయినోడు 10 AM రీచ్ కావాలంటే వాడు ఎంత స్పీడ్ ఉండాలి అంటుండు. ఫస్ట్ థర్డ్ కండిషన్ పక్క పెట్టండి. 8 స్పీడ్ తోటి వెళ్తే 10:15 అవుతుంది, 15 స్పీడ్ తోటి వెళ్తే 9:40 అవుతుంది. 10:15కు 9:40కి డిఫరెన్స్ ఏందో చూద్దాం. వెళ్తున్న డిస్టెన్స్ సేమ్ ఉంది, టైంలో వేరియేషన్ ఉంది. 9:40, 10:15 అంటే ఏమవుతుంది 20 minutes, 15 minutes అంటే 35 minutes అవుతుంది. సో ఈ 35 minutes వేరియేషన్ ఉంది. సో డిస్టెన్స్ కనుక్కోవాలంటే S1 × S2 బై S1 - S2 అనే ఫార్ములా యూజ్ చేస్తున్నాను. సో డిస్టెన్స్ ఈక్వల్స్ టు ఒక స్పీడ్ 8 ఉంది, ఒక స్పీడ్ 15 ఉంది. సో డిఫరెన్స్ వచ్చేసి 7 ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టైం వచ్చేసి 35 minutes ఉంది. 35/60 చేస్తున్నాను. చూడండి, సేమ్ డిస్టెన్స్ ఉండి 2 స్పీడులు ఉండి టైంలో వేరియేషన్ ఉన్నప్పుడు మనం ఆ డిస్టెన్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఇది. రైట్. ఇప్పుడు 7 × 5 35, 15 × 4 60, 4 × 2 8. అంటే ఆ డిస్టెన్స్ ఎన్ని కిలోమీటర్స్ ఉందంటే 10 kilometers ఉంది. 10 kilometerల దూరం ఉంది. ఇప్పుడు 10 kilometers డిస్టెన్స్ని వీడు 9:10కి స్టార్ట్ అయ్యి 10కి రీచ్ కావాలి. 9:10కి స్టార్ట్ అయ్యి 10కి రీచ్ కావాలంటే వానికి ఎంత టైం పడుతుంది 50 minutes టైం పడుతుంది. 9:10కి స్టార్ట్ అయిన వీడు 10కి రీచ్ కావాలంటే 50 minutesలో వెళ్ళాలి. అంటే వాని స్పీడ్ ఎంత ఉండాలంటే డిస్టెన్స్ బై టైం చేస్తే 10 kilometers డిస్టెన్స్ని 50 minutesలో ట్రావెల్ చేయాలి. సో 50/60 అంటాం, మినిట్స్ని అవర్స్లోకి చేంజ్ చేయడానికి. సో 0 0 క్యాన్సిల్ చేస్తే 6 పైకి వెళ్ళిపోతుంది. 6/5 అంటే 12 అవుతుంది. సో 12 km/h స్పీడ్తో ట్రావెల్ చేయాలి. సో 12 km/h స్పీడ్ అనేది మనకు థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ చూడండి, a person travels in a car at the speed of 40 km/h. A person travels in a car at the speed of 40 km/h. He would reach his destination on time. If he covers half of the distance in 5/6 of the total time, what should be his speed for the rest of the journey so that he reaches on time? Okay, ఏం లేదు ఇక్కడ. 40 km/h స్పీడ్ తోటి వెళ్తే గమ్యస్థానానికి సరైన సమయానికి చేరుతాడు. అంటే 40 km/h స్పీడ్ తోటి వెళ్తే కరెక్ట్ టైంకి వెళ్తాడంటే దాని అర్థం ఏంటంటే 40 kilometerల దూరాన్ని 60 నిమిషాలలో వెళ్తాడని అర్థం. 40 kilometers డిస్టెన్స్ని 60 minutesలో వెళ్తాడు. అయితే మొత్తం సమయంలో 5/6 వంతు సమయం అన్నాడు. అంటే దీంట్లో 5/6 చేస్తే 50 నిమిషాల టైం వస్తుంది. అందులో సగం దూరాన్ని కవర్ చేస్తాడు. అంటే
40లో సగం అంటే 20 కిలోమీటర్స్. ఈ 20 కిలోమీటర్స్ కవర్ చేయడానికి మనకి ఎంత టైం పట్టిందంటే 50 మినిట్స్ పట్టింది. ఓకే, ఇప్పుడు మిగిలిన దూరం మిగిలిందంటే 40లో 20 వెళ్ళిపోతే మిగిలింది 20 కిలోమీటర్స్, 60లో 50 వెళ్ళిపోతే మిగిలింది 10 మినిట్స్. ఇప్పుడు 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ని 10 మినిట్స్లో రీచ్ కావాలంటే బై అవర్లోకి చేంజ్ చేయాలంటే బై 60. సో 20 ఇంటూ 6 చేయాలి, 0 0 క్యాన్సిల్ అవుద్ది. వాని స్పీడ్ ఎంత ఉండాలంటే 120 km/h ఉండాలి. 120 ఎంత వేగం అవసరం అన్నాడు, 120 km/h అనేది మన ఆన్సర్. ఓకే, ఫస్ట్ 40 స్పీడ్ తోటి వెళ్తే ఎన్ని టైంలో వెళ్తాడంటే 40 km/h అంటే 40 స్పీడ్ని 60 మినిట్స్లో వెళ్తుండు. సగం డిస్టెన్స్ అంటే 20, 5/6 టైం అంటే 50, 60 వెళ్ళిపోతే 50 అంటే 10, అందులో హాఫ్ వెళ్ళిపోతే హాఫ్ ఉంది. అంటే 20 కిలోమీటర్స్ని 10 మినిట్స్లో రీచ్ కావాలంటే వాని స్పీడ్ ఏమి ఉండాలంటే 120 km/h ఉండాలి. దట్ ఈస్ ఇన్ ద థర్డ్ ఆప్షన్. చూడండి 25th క్వశ్చన్. Mohit, Rohit and Mayank starts running from the same point in the same direction along the straight line 8 am, 9 am, 11 am with a speed of 2 km/h, 3 km/h and 4 km/h respectively. When Rohit catches Mohit, he sends Mohit back immediately to deliver a message to Mayank. At what time would meet Mayank? Okay, చూడండి ఇక్కడ 2, 3, 4, 8, 9, 11. ఓకే, ఇక్కడ యాక్చువల్గా వీడు మోహిత్ అనేటోడు ఉన్నాడండి. వీడు 8 o'clock స్టార్ట్ అవ్వండు. రోహిత్ అనేటోడు ఉండు, వీడు 9 o'clock స్టార్ట్ అయ్యాడు. తర్వాత మయాంక్ అనేటోడు ఉండు, వీడు 11 o'clock స్టార్ట్ అయ్యాడు. వీని స్పీడ్ 2 km/h, వీని స్పీడ్ 3 km/h, వీని స్పీడ్ 4 km/h. ఓకే, ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ మోహిత్ బయలుదేరిన 1 hour గ్యాప్తో బయలుదేరింది కదా. ఫస్ట్ వీళ్ళిద్దరి మధ్యన డిస్టెన్స్ ఏందో చూద్దాం. 1 hourలో వీడు బయలుదేరిన 1 hourకి వీడు బయలుదేరిందంటే వీని స్పీడ్ ఎంత ఉంది 2. అంటే 2 గంటకు 2 కిలోమీటర్ల వేగంతో 1 గంట పాటు పోతాడు. వీడు 8కి స్టార్ట్ అయ్యిండు, వీడు 9కి స్టార్ట్ అయ్యిండు. అంటే 2 స్పీడ్ ఉంది. ఫస్ట్ బయలుదేరిన స్పీడ్ 2 ఉంది, అంటే 2 kilometers డిస్టెన్స్లో ఉంటాడు. ఇగో ఇప్పుడు ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ ఎంత అంటే 2 kilometers. ఎవరిది? వీడు రోహిత్, వీడు రోహిత్, వీడు మోహిత్. వీడు స్టార్ట్ అయ్యి 2 kilometers వచ్చి 1 hour అయ్యేసరికి ఇప్పుడు టైం 9 అయింది. వీడు స్టార్ట్ అయ్యేది కూడా 9 amకి. ఇప్పుడు వీడు స్టార్ట్ అయ్యేది 9 amకి, 9 o'clock వాడు 2 kilometers డిస్టెన్స్లో ఉండు. వీడు పోయి వాడిని క్యాచ్ చేసేసరికి ఎంత టైం పడుతుందో చూడాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చి క్యాచ్ చేస్తాడు. ఎందుకంటే వీడు రన్నింగ్లో ఉన్నప్పుడు వీడు కూడా రన్నింగ్లో ఉంటారు కదా, ఇక్కడ కలుస్తారు. ఎంత టైంలో కలుస్తారో చూడాలంటే టైం ఈక్వల్స్ టు వాళ్ళిద్దరి మధ్యన డిస్టెన్స్ ఎంత ఉంది 2. వీని స్పీడ్ 3 ఉంది, వీని స్పీడ్ 2 ఉంది, అంటే రిలేటివ్ స్పీడ్ 1, అంటే 2 hours తర్వాత మీట్ అవుతారు. వీడు 9 o'clock ఇక్కడ ఉన్నాడు, వీడు 9 o'clock ఇక్కడ ఉన్నాడు, ఒకేసారి సేమ్ డైరెక్షన్లో పోతారు. వాళ్ళు 2 o'clock తర్వాత మీట్ అవుతారంటే 9 amకి 2 hours కలిస్తే వీళ్ళు మీట్ అయ్యే టైం ఏంటంటే 11 amకి మీట్ అవుతారు. వీళ్ళు ఎవరెవరు మీట్ అవుతారు 11 amకి? మోహిత్, రోహిత్ మీట్ అవుతారు. వీడు 9కు రోహిత్ ఇక్కడ ఉండే, 9కి వీడు ఇక్కడ ఉన్నాడు, మధ్య డిస్టెన్స్ 2 kilometers ఉండే. వీడు పోయి వాడిని మీట్ కావడానికి 2 hours పట్టిందంటే 11 am అయింది. ఇప్పుడు 11 am అయ్యేటప్పటికి చూడండి, ఇక్కడ మయాంక్ గాడు ఇక్కడ స్టార్టింగ్లోనే ఉన్నాడు, ఇంకా బయలుదేరలేదు మయాంక్. 11 అవుతుంది టైం. వీడు రోహిత్, మోహిత్ కలిసిపోయేసరికి టైం 11 అయింది. ఈ రోహిత్ గాడు ఏం చెప్తుండంటే మోహిత్ను రిటర్న్ పంపుతుండు, మయాంక్ పోయి విషయం మ్యాటర్ చెప్పుకో అని. సో ఈ మయాంక్ అనేటోడు ఇటు వస్తున్నాడు, రోహిత్ అనేటోడు ఇటు వస్తున్నాడు. ఎందుకంటే వీడు కూడా 11కి స్టార్ట్ అవుతాడు, వీళ్ళు కలిసింది కూడా 11 o'clockకే, వీళ్ళిద్దరు ఇటు వస్తున్నారు. అయితే ఇక్కడ మనకు ఈ డిస్టెన్స్ ఎంత ఉంటుంది అనేది చూస్తే, మోహిత్ను పోయి రోహిత్ కలవడానికి 11 అయిందంటే మోహిత్ 8 o'clock నుంచి 11 o'clock వరకు ట్రావెల్ చేస్తూనే ఉన్నాడు. 8 o'clock నుంచి 11 o'clock అంటే 3 hours 2 స్పీడ్తో పోయిండు. అంటే ఈ డిస్టెన్స్ ఎంత అయింది? 6 kilometers అయింది. మోహిత్ గాడు 8 o'clock స్టార్ట్ అయ్యి 11 దాకా జర్నీలోనే ఉన్నాడు, అంటే 3 hours స్పీడ్ 2 ఉంది, 6 kilometers డిస్టెన్స్ ఉంది గ్యాప్ ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యన. మోహిత్ ఇటు వస్తున్నాడు, మయాంక్ ఇటు పోతుండు. మయాంక్ స్పీడ్ 4 km/h, మోహిత్ స్పీడ్ 2 km/h. 11 o'clock వీడు ఇక్కడ స్టార్ట్ అయ్యిండు, వీడు ఇక్కడ స్టార్ట్ అయ్యిండు. టైం కనుక్కోవాలంటే డిస్టెన్స్ బై స్పీడ్ ఆపోజిట్ డైరెక్షన్ కదా, 4 + 2 ఏమైంది? 6 అయింది, అంటే 1 hour పడుతుంది. ఎప్పుడు 1 hour పడుతుంది? 11 o'clock తర్వాత 1 hour పడుతుంది.
సో 11 o'clock తర్వాత 1 hour అంటే వాళ్ళిద్దరు కలుసుకోవడానికి మధ్యాహ్నం 12 అవుతుంది. సో 12 o'clock వాళ్ళిద్దరు మీట్ అవుతారు. సో వాళ్ళిద్దరు మోహిత్ మయాంక్ని ఎప్పుడు కలుస్తారంటే 12 noon ఆన్సర్. ఓకే, సో దీంతో మీకు ఫస్ట్ పార్ట్ 25 questions అనేది కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ వీడియోలో మనం నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.